చెప్పండి అంటే ఈ పెద్దలు రాను రాను ఏమయ్యారంటే సత్యం చెప్పడం మానేసి భిన్నమైన బోధ చెప్పడం ప్రారంభించారు. బాధపడిపోయాడు. అయ్యో, క్రూరమైన తోడేళ్ళు మనలోకి బయలుదేరాయి. ఏ సత్యం చెప్పైతే మూఢనమ్మకాల నుంచి ప్రజలను విడిపించానో, ఏ వాక్యం చెప్పైతే అర్తిమీదేవి యొక్క ఆ మూఢనమ్మకాల నుంచి విడిపించి దేవునికి సంఘంగా కట్టానో, ఇప్పుడు ఆ సత్యం చెప్పకపోతే మళ్ళీ ప్రజలు తిరిగి ఎక్కడికి పోతారు? మూఢనమ్మకాల్లోకే పోతారు. ఎక్కడ వాక్యం అందదో, ఎక్కడ సత్యం దొరకదో, ఎక్కడైతే బైబిల్ అరుదు అయిపోతుందో అక్కడ ఖచ్చితంగా గుంపుల్లో చేసే ప్రాక్టీస్లు తెలుసా? మూఢనమ్మకాలు ప్రాక్టీస్ చేస్తారు. పౌలుకి అర్థమైపోయింది, ఏ వాక్యం చెప్పైతే ప్రజలను తీసుకొచ్చానో ఇప్పుడు ఆ వాక్యం చెప్పకుండా ఈ పెద్దలు, నేను పెట్టిన పెద్దలు వాక్యం చెప్పడం మానేసి కథలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పెద్దల్ని, ఈ దురద చెవులతో వింటున్న ఈ ప్రజల్ని ఇద్దరిని కడిగి పడేయాలంటే ఇప్పుడు నేను వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎవరిని పంపాలి, ఎవరిని ఉంచాలి అంటే అప్పుడు పౌలుకి అలాంటి తీవ్రత ఉన్న వ్యక్తే తిమోతి. అప్పుడు తిమోతి, నీకు విషయం చెప్పాలి నా ఆత్మీయ కుమారుడా, ఇటు పెద్దల్ని అటు విశ్వాసుల్ని నువ్వు అందరినీ సరి చేయడానికి నేను చెప్పేంత వరకు నువ్వు ఎపిఎస్సిలో నిలిచుండాలి. నేను చెప్పేంత వరకు ఎపిఎస్సిలో నిలిచుండాలి. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఏం ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి? మొదట ఈయన మాసిదోనియా మీదుగా వెళ్ళాలనుకుంటున్నాడు. వెళుతూ సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలను, మిథము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో, అంటే వాక్యం చెప్పడం మానేశారట. అక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్తున్నారట? మిథము లేని వంశావళులు, కల్పనా కథలు చెప్తున్నారు. కల్పనా కథలు అంటే ఇంకా వారానికి ఏదో కథ ఎత్తాడు అంటే ఇంకేళ్ళు ఏం చెప్తారంటే ఇంక వాక్యం చెప్పడం మానేస్తారు. కథ ఏం కథ చెప్తారు? జనాలకు ఇష్టమైన కథ. జనాలకు కూడా సత్యం కన్నా బాగా ఏ తినాలనిపిస్తుందండి? చెప్పాలి, కథలు. మనకి వాక్యం చెప్తున్నాం అనుకోండి, నిద్ర వచ్చేస్తుంటుంది. అదే ఒక కథ చెప్పండి, చెవులకు దొరదెక్కిపోయి చెప్పండి, పెద్ద అయిపోయి చెప్పండి, ఇదిగో పలానా రోజు ఏం జరిగిందో తెలియదు అనగానే ఏం జరిగింది. బైబిల్లో పౌలు ఎలా అన్నాడంటే, పౌలు అలాగా అంటాడులే అనుకుంటాం. అదే పలానా రోజు నేను ఊరు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది, చెవులు పెద్ద అయిపోతాయి. అందుకే పౌలు గారు అంటారు, జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారు. అంటే జనాల చెవులకి దురదగా ఉంది, వీళ్ళకు దురదకు తగ్గ కథలో పెద్దలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కల్పనా కథలు, సత్యమునకు భిన్నమైన బోధ చేస్తూ కల్పనా కథలు. ఏం కథలు చెప్తారు? పిచ్చి కథలు చెప్తున్నారు. అంటే వారానికి ఒక కథ, ఇష్టం వచ్చిన కథ, ఏదో ఒక కథ, అంటే రకరకాల కథలు. లేదు, దేవుడు నా ప్రేయర్ విన్నాడు. దేవా, నన్ను ఎలా అయినా సరే 5 గంటలకు లేపు, నేను లెగాలనుకున్నప్పుడు దేవుడట నల్లుల్ని పంపించి లేపాడు. సిగ్గు లేదని అడుగుతున్నాను. ఇలాంటి వినడానికి జనాలకి సిగ్గు లేదు, చెప్పడానికి వీళ్ళకి భయం లేదండి. నల్లులు పంపించారు ఒకరు, పిల్లుళ్ళు పంపించారు ఒకరు. వింటున్నారు కదా సాక్ష్యాలు.
ఏ ఎలకలు పంపించారని ఒకరు, ఇవే మాటలంటే అలాంటివే వింటున్నారు జనాలు. కథలు 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 కథలు. మా ఇంట్లో మొన్న ఏం జరిగిందంటే ఒక ఆవిడ చెప్తే, మా ఇంట్లో ఏం జరిగిందంటే మా అమ్మాయి పట్టి పడిపోయింది, పాస్టర్ గారు ఏమంటారని చాలా బాధపడిపోయాను. ఈ లోపల ఏం తెలియక నేను ప్రార్థన చేశాను, దేవుని దయ వల్ల పట్టి దొరికింది, దేవునికి మహిమ కలుగును గాక అన్నారు. ఇది పట్టి కోసం మాకెందుకు నడుతున్నాను? సిగ్గు భయము ఈ పులిపేట దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ వాక్యం చెప్పాలి, ఒక భయము భక్తి ఏమీ లేదండి. కథలు 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 అంటే వారానికి అయిపోవాలి. నడుతున్నాను, వచ్చేదే లింగులింగమని వారానికి ఒక గంట. ఈ గంటలో నువ్వు చెప్పేది సోది, ఈ సోదిలో మళ్ళీ నీకు టైము, ఈ టైంలో మళ్ళీ వినే వాళ్ళకి ఒక దురద, ఆ దురద తగ్గ ఒక కథ. మిమ్మల్ని అందరినీ కట్టకట్టి తీసుకెళ్ళి నరకంలో పడేస్తారండి. దేవుడు గుర్తుపెట్టుకోండి. ఇది సంఘం అంటారా చెప్పండి? రచ్చబండలో కూర్చుని అరుగుల మీద మాట్లాడుకుంటారే ఒక సోది కథ. అక్కడ గుంపు కూర్చుని ఎలాగైతే కథలు మాట్లాడుకుంటారో, దేవుడి పేరు మీద కూడా ఇక్కడ గుంపులు కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి? కథలు. అందుకే ఈ పందా మార్చేసరి మధ్యకాలంలో వారానికి ఒక కథ తెస్తారు, వారానికి ఒక కథ. ఒక ఆయన ఉన్నాళ్ళండి మన తెలుగు రాష్ట్రాల ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరూ ఆయన ఫాలో అవుతుంటారు. ఆయన కథలు ఏం కథ చెప్తాడు? ఆయన చెప్పే కథలు ఏంటి చెప్పినా, నేను ఆ కథ చెప్తాడు, ఒక వారానికి ఒక కథ చెప్తాడు. ఆ నీతి కథలు, ఆ నీతి కథలు ఏదో మనకు తెలియనట్టు ఆ కథ తెచ్చి చెప్తాడు. పలానా రోజు ఒంటరిగా ఏటగాడు అడవిలోకి వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే నక్క బావ వచ్చిందండి. నక్క బావ వద్దా మనకి? నక్క బావ, పులి బావ, అందరూ బావలే ఏటో మరి. నక్క బావ, పులి బావ, కొంగ బావ, ఇదో కథ. ఈ కథ చెప్పి లాస్ట్కో రెఫరెన్స్ చెప్పడం. ఈ కథలో నీతి ఏంటని ఆ నీతిలో నుంచి ఒక కథ, ఆ నీతిని ఒక జోడించి దానికి ఒక రెఫరెన్స్, ఆ రెఫరెన్స్ జోడించి ఇలా అడుగుతాడు, ఇందులో నువ్వు ఏటగాళ్ళలా ఉన్నావా, నక్కలా ఉన్నావా, పులిలా ఉన్నావా, కొంగలా ఉన్నావా, నీ బొందలా ఉన్నాడు. నడుతుంది ఇది ఒక వాక్యమా అని అడుగుతుంది. ఇది వాక్యం ఇది? కథ చెప్పడం ఏంటి? వారానికి ఒక కథ, దానికి లాస్ట్లో ఒక రెఫరెన్స్. మరికొంతమంది ఉన్నారు, ఎప్పుడు పేపర్లో న్యూస్ వస్తుందా అని చూస్తారు. టీవీ యాంకర్ లాగా, టీవీ నైన్ యాంకర్ లాగా రెడీ అయిపోతారు. ఒరిస్సా రాష్ట్రంలో ఏం జరిగింది? క్రైస్తవుని స్పందన. నడుతున్నాను, నీ స్పందన వాక్యంలో ఉండాలి అయ్యా, వాక్యంలో ఉండాలి. వాక్యంలో స్పందన కాదు. ఇదిగో పలానా దిక్కున ఏం జరిగింది? క్రైస్తవుడి యొక్క పరిశోధన, క్రైస్తవుడి యొక్క స్పందన. నేను అడుగుతున్నాను, ఎక్కడో రోజు ఆస్ట్రాయ్ పడిందండి, ఆస్ట్రాయ్ మీద ప్రసంగం. కలకత్తాలో ఏదో గొడవ జరిగింది, కలకత్తా గొడవ మీద ప్రసంగం. అంటే వార్తల కొరకే సువార్తలు అయిపోయాయి. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ మధ్య క్రైస్తవులు బయట వాళ్ళు అందరూ ఎక్కువగా చూసే వీడియోస్ వంట వార్పు, తిండి వీడియోలు ఎక్కువ చూస్తున్నారు. మీరు గమనిస్తున్నారు లేదో? యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ దేనికుంటే తెలుసా? తిండి 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 తిండి. అడవులు ఎలా వండుకోవాలి, డ్రైనేజ్ దగ్గర ఎలా వండుకోవాలి, బయట ఎలా వండుకోవాలి, చెట్ల కింద ఎలా వండుకోవాలి, కంగారు ఎలా వండుకోవాలి, కోళ్ళ ఎలా వండేసుకోవాలి, ఇంకా ఒకటి కాదండి పురుగులను ఎలా వండేసుకోవాలి, అన్ని వీడియోలే. ఈ వీడియోలు జనాలు ఎక్కువ చూస్తున్నారు. ఇది బయట వాళ్ళకి అర్థమైంది, అందుకే వాళ్ళ తిండి మీద వీడియోలు చూస్తారు. అందుకే వాళ్ళ సంసారంలో వీడియోలు కూడా మనకు లైవ్ వచ్చేస్తుంటుంది. అది మన సిగ్గు లేకుండా ఖాళీ గుండి చూస్తుంటాం మనం. ఈరోజు మా ఇంట్లో చికెన్ కూర వండుతున్నానా, వండితే ఆ చికెన్ కూర వండితే నువ్వు టైం అంతా మానేసి నువ్వు చూస్తున్నావంటే దీన్ని ఏమనాలండి? సోదు గొడవలు ఎక్కువైపోయాడు యూట్యూబ్లో. జనాలకు అర్థమైపోయింది, ఇలాంటి వీడియోలు జనాలు ఎక్కువ చూస్తున్నారు కనుక దైవజనులు కూడా కొంతమంది ఏం చేస్తారు చెప్పిన, జనాలకి వంట వార్పులు ఎక్కువ చూస్తున్నారు కనుక వంట వార్పుల్లో వాక్యాన్ని కలిపి చెప్పాలనుకున్నారండి. వంట వార్పుల్లో వాక్యాన్ని కలిపి చెప్పడం ఏంటంటే, వంట వార్పుల్లో వాక్యాన్ని కలిపి చెబుతున్నారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? యాసవ కాలంలో ఒక వీడియో పెట్టాడు. ఇదిగో క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి తెలుసా? ఎలా చేసుకోవాలి? అందరిలా చేసుకోవాలి, చచ్చిపోతావు, ఎలా చేసుకుంటావు? క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి? క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి? క్రైస్తవులు బిర్యానీ అంట, క్రైస్తవులు ఆవకాయ పచ్చడి అట. మరొక ఆయన ఉన్నాడు, అడగండి, ఇలా వేలు మంది సంఘాలండి. ఆయన ఏం చెప్తారు తెలుసా? క్రైస్తవులు తోటకూర ఎలా వండుకోవాలి, క్రైస్తవులు హనీతో డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలి. చూడండి యూట్యూబ్లోనే ఇవన్నీ కథలు కథలు కథలు, కల్పనా కథలు. అంటే పచ్చళ్ళ కోసం చెప్పేది ఒకరు, బిర్యానీ కోసం చెప్పే పాస్టర్ ఒకరు, ఇక గోంగూర పచ్చడి కోసం మాట్లాడే పాస్టర్ ఒకరు. ఇవన్నీ అడుగుతున్నాను, కథలు. జనాలు ఇలాంటివి వింటున్నారు. ఇవన్నీ చెప్పి దేవుడు ఆకుకూరలు ఎందుకు ఇచ్చాడో బైబిల్లోంచి ఒక రెఫరెన్స్ వద్దాను, దానికి ఒక రెఫరెన్స్. ఇదిగో దేవుడు ఇలా అన్నాడు, దీనికి ఒక రిఫరెన్స్ అడుగుతున్నా. ఇది వాక్యమా?
కథలు 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 పిచ్చి కథలు చెప్తున్నారండి. అందుకే కల్పన కథలు. ఆ రోజు కూడా కథలు చెప్తున్నారట. పలానా టైంలో అలా జరిగింది, పలానా టైంలో ఎలా జరిగిందంటే ఆ వారానికి ఏదో కథ తెస్తారు, ఆ కథ కలుపుతారు, ఆ కథనే చెప్పి ప్రజలు మభ్య పెడతారు. కల్పన కథలు. రెండవది మితము లేని వంశావళి. ఏంటట? మితము లేని వంశావళి. మితం లేని వంశావళి అంటే ఇక అడ్డు అదుపు ఏమి లేదన్నమాట. ఎన్ని వంశాల కోసం మాట్లాడతారు. ఏదైనా చెప్పామనుకోండి, వీళ్ళు ఏమంటారు చెప్పినా, మాది ఏ వంశం అనుకుంటున్నారు, మాది దావీదు వంశం మాది అంటారంట. ఆ రోజుల్లో మేము దావీదు గారి వంశం, మేము రూబేనీలు, మేము ఎవరనుకుంటున్నాం, లేవీలు మేము అంటే వంశాలకు గొప్పలు చెప్తున్నారన్నమాట. ఆ రోజుల్లో మేము లేవీలు అని ఒకడు, యూదులు అని ఒకడు, వంశాల పేరు. ఈరోజు కూడా ఆ పేరు ఉంది కదండి. సంఘంలో కొంతమంది మోతుపరులు ఉంటారు మన సంఘంలో. వాళ్ళు ఏమంటారు చెప్పినా, మా తాత ఎవరో తెలుసా, మా తాత ఆ రోజుల్లో మీసాల మీద చెప్పండి నిమ్మకాయలు నిలబెట్టాడు. నిమ్మకాయలు అమ్ముకున్నాడు మీ తాత? నేను అడుగుతున్నాను, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టాడు. మీ తాత మీసాల మీద నిమ్మకాయలు నిలబెడితే మాకేంటి, నిమ్మరసం ఇస్తావా ఏంటి, మాకేంటి అంటున్నాను. ఏం చెప్తారు కూడా తెలియదు. ఏంటంటే వీళ్ళు గొప్ప అన్నమాట. మా తాత తురుము, మా తాత అది, మా తాత ఈ రోడ్డు వేయించాడు, మా తాత ఈ ఊరిని కొన్నాడు, మా తాత ముందొచ్చాడు, మా తాత మా తాత మా తాత మా తాత. ఈ తాత కూడా అంటే వీళ్ళ వంశాల పేర్లు చెప్తారన్నమాట. ఆ రోజుల్లో కూడా వంశాల పేర్లు. ఇదిగో అబ్రహాం గారు మాకేమవుతారు తెలుసా, తాతయ్య గారు అవుతారు. మాకు దావీదు గారు మాకేమవుతారు తెలుసా అని చెప్పుకుంటున్నారట. దావీదు గారు ఏమో అటు నుంచి ఇటు నుంచి అటు, దావీదు గారు మాకు మామయ్య గారు అవుతారు అంటారు. ఇలా అన్నమాట. అంటే ఎవరు గొప్ప వాళ్ళది. మిత్తము లేని వంశం వాళ్ళు. గొడవలు అంటే మా వంశం గొప్ప అంటే మా వంశం గొప్ప, మేము కహాతీలని ఒకడు, లేదు మేము కోరాహు సంతతి అని ఒకరు, మేము లేవీళ్ళు ఇదిగో అగ్రం మేమే మానించి మీరు అందరూ వచ్చారని ఒకరు, ఇలా రూబేనీలని ఒకరు, గాదు అని ఒకరు, రకరకాల బెన్యామీన్ అని గొడవలు పెట్టుకుంటున్నారట. మితము లేని వంశం వాళ్ళు అంటే అడ్డు అదుపు లేదు. ఒకవైపు ఏమో కథలు చెప్తున్నారు, మరోవైపు ఏమో వంశాలు గొడవ పెట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా మనకు వంశాలు చెప్పుకోవట్లేదు కానీ కులం చెప్పుకుంటున్నాం. ఈరోజు సంఘాల్లో ఏం చెప్పుకుంటారు, కులం 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 కులం. కులమే పెద్ద పీట అయిపోయింది, కులమే పెద్ద విషయం అయిపోయింది. కుల సంఘాలు ఎక్కువైపోయాయి. క్రీస్తు సంఘాలు కాదు ఇప్పుడు ఉన్నది, చెప్పండి, కుల సంఘాలు. కులం మీద కట్టుకుంటున్నారు, కులం పేరు చెప్పుకుంటారు. ఏవే పెద్దమ్మా ఇక్కడ చచ్చింది అక్కడ వరకు ఎందుకు పోతున్నాయి పెద్దమ్మ అంటే, మా ఊళ్ళు అందరూ అక్కడికే పోతున్నారు బాగుంది, మా ఊళ్ళు ఎల్లు మా ఊళ్ళందరూ అక్కడికే పోతున్నారు అంటే అడుగుతున్నాను. మా ఊళ్ళందరూ పోతున్నారు అంటే ఆ ఊళ్ళంటే అంటే ఏంటి, మా క్యాస్ట్ వాళ్ళందరూ అక్కడికే పోతున్నారు. కులంతో సంఘాలు, కుల సంఘాలు. అందుకే ఎంత వాక్యం చెప్పినా వీళ్ళకి ఎంత వాక్యం చెప్పండి, ఆ కులం పట్టుకుని ఏడుస్తారండి. ఈ కులపోలందరూ ఒక టీం అవుతారు. ఆ కులపోలందరికీ ఆ కుల పాస్టర్ ఉంటాడు, కులానికి పాస్టర్, ఈదికి ఒక పాస్టర్. ఇవన్నీ ఆ రోజుల్లో ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో ఈ గోత్రాలు అంటే ఈ వంశాలు ఏవైతే ఉన్నావో మన క్యాస్ట్, మన ఇండియన్ ట్రెడిషన్లో లేదా మన ఇండియన్ కల్చర్లో క్యాస్ట్ ఆ రోజుల్లో అక్కడికి వంశాల గొడవలకి ఇలాంటివన్నీ సంఘానికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? సత్యం చెప్పకపోయేసరికి కథలు వచ్చాయి, సత్యం చెప్పకపోయేసరికి ఏమొచ్చాయి, మితము లేని వంశాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళందరినీ నువ్వు ఆజ్ఞాపించి నువ్వు ఎపిసిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. అంటే ఈ కథలు చెప్పేవాళ్ళు నువ్వు గద్దించాలి, ఈ తప్పుడు వంశాల పెద్ద పేడేసే వాళ్ళని గద్దించాలి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కడిగి పాడేయాలి తిమోతి వీళ్ళని. ఎందుకంటే ఇలాగే సంఘాన్ని వదిలేస్తే ఇప్పుడు అర్తిమీదేవి గుళ్ళో కూడా కులం గొడవలు ఉంటాయి, అర్తిమీదేవి గుళ్ళో కూడా వంశాల గొడవలు ఉంటాయి, అర్తిమీదేవి గుడిలో కూడా కథలు చెప్పుకుంటారు, అక్కడ పుక్కిడ పురాణాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ చెప్పుకున్న అలాంటి పురాణ గాథలన్నీ ఇప్పుడు సంఘంలోకి వచ్చాయంటే ఇప్పుడు ఈ సంఘానికి ఆ సంతకి పెద్ద తేడా ఏమన్నా ఉందా? అందుకే ఈ సంఘానికి నువ్వు సత్యం చెప్పాలి తిమోతి. పెద్దలు చెబుతారని వీళ్ళని పంపిస్తే ఈ పెద్దలు సత్యం చెప్పడం మానేస్తారు, కథలు చెప్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు పేటేసుకుంటున్నారు, చివరికి వెళ్ళిపోతున్నారు అని మొదటి అధ్యాయం మాట్లాడుతున్నారు. రెండోది ఏం చెప్తున్నాడు చూడండి, రెండవ అధ్యాయం మొదలు వచ్చును. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజులందరి కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. రెండో అధ్యాయం ఏం రాస్తున్నాడు బాగా వినాలి. ఎందుకు చెప్తున్నాను వినండి. మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుందో చెప్పాడు, రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు, కొంచెం రాజకీయాలకి సంఘాన్ని దూరంగా ఉండమని చెప్పాడు.
రాజులు బాగుండాలని ప్రార్థన చేయి, మంచి పరిపాలన రావాలని ప్రార్థన చేయి, జనులకు సంతోషంతో నెమ్మదిగాను సుఖంగాను బతికే పరిపాలకులు రావాలని ప్రార్థన చేయి. కానీ ఈ రాజకీయాలు సంఘంలోనికి రాకూడదని గట్టిగా చెప్పాలి. అంటే రాజకీయాలు సంఘంలోకి వస్తాయంటే ఎందుకు రావు? మన ఎలక్షన్లో అతి వేగంగా ఎక్కువగా తిరిగింది ఎవరు చెప్పండి, మనోళ్ళు ఎక్కువ తిరిగారు. నేను అడుగుతున్నాను, మనకు రాజకీయాలు అంటే క్రైస్తవుడిగా నువ్వు రాజకీయాలు బాగు చేయాలనుకుంటే వెళ్ళు, కానీ నీకు రాజకీయ ఆ రొచ్చుతో నీకు పనేంటి? ఆ పనికి మాలిన విషయాలతో నీకు పనేంటి? మన వాళ్ళని అడుగుతాను, కొంతమంది ఉంటారండి సంఘంలో, వీళ్ళ సంఘంలో పెద్దలా రాజకీయ పెద్దలా అర్థమవుతుంది, అందులో తిరుగుతుంటారు ఇందులో తిరుగుతుంటారు, ఆ జెండా మోస్తుంటారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ జెండా మోస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు తగలడిపోయారట. అలాంటి వాళ్ళందరూ ఎక్కువైపోయారు. ఇదిగో అధికారులు బాగుండాలని ప్రార్థించాయి, అధికారులు ఉండాలని ప్రార్థించాయి, అధికారులు మంచి పరిపాలన చేయాలని ప్రార్థించాయి. కానీ ఆ అధికార రాజకీయ ఆ మతాన్ని సంఘంలోకి తీసుకురావు. అంటే రాజకీయ పార్టీలతో సంఘాలు తిరుగుతాయంటే ఎందుకు తిరుగుతాయి? అందుకే ఈరోజు కొన్ని సంఘాలు అలా ఉన్నాయి కనుకే ఈ పార్టీ గొడవల యొక్క బెడద కూడా ఎవరి మీద ఒత్తిడి అవుతుందండి? సంఘాల మీద ఒత్తిడి అవుతుంది. సంఘాల మీద ఒత్తిడి అవుతున్నట్టు ఉన్నాయి. సంఘంలో ఇలాంటి గొడవలు ఉన్నాయంటే ఎందుకులే ఉన్నాయి. సంఘంలోనే 2 పార్టీలు ఉంటాయి. ఒకరోజు మీటింగ్కి వెళ్తే నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు. ఏం అడిగితే అదిరిపోయి ఆన్సర్ చెప్పారు. నాకు ఆన్సర్ అడిగి చెప్పినా, నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఇవాళ వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళనా? మీ సంఘం కాదు, మీ సంత మీది. ఇందులో టీడీపీ ఏంటి, ఇందులో వైసీపీ ఏంటి, ఇందులో జనసేన ఏంటి అని అడుగుతున్నాను. ఇంత టీడీపీ జనసేన ఏదైతే ఉందో, వైసీపీ ఉంటే ఇంత దురద, ఇంత ఇలాంటి ఇష్టాలు మీకుంటే పోయి ఆ సంతల్లో ఆ జెండాలు పట్టుకుని తిరుగు. నిన్ను ఎవడో సంఘంలో ఉండమన్నది. రాజకీయాల యొక్క మోజే ఉంటే ఈ రాజకీయ మోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? జరిగే క్రిస్మస్ చేస్తారు యవనస్తులందరూ కలిసి. అంటే మీరని కాదు, నేను చెప్తున్నాను, జరిగే విషయాలని చెప్తున్నాను. ఏ క్రిస్మస్లో చేస్తారు, ఏ క్రిస్మస్లో చేసి చక్కగా ఆ క్రిస్మస్ వేదిక మీద చక్కగా పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే కొంతమంది కుదురులేని రాజకీయాలు తిరిగి కొంతమంది ఏం చేస్తారు, ఆ లోకల్ లీడర్ని పిలిచారు, కూర్చోబెడతారా? పిలిచారు, ఆ వాక్యం అని చెప్తారా పెద్దకి. ఆ రాజకీయ నాయకుడు వస్తుంటే ఆగండి, నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆపండి కొంచెం వాక్యం అంటే. ఎమ్మెల్యే గారు వస్తే వాక్యం ఆపేయాలా? ఎమ్మెల్యే గారు వస్తే వాక్యం ఆపేయాలా? సిగ్గుందా నీకు అసలు? ఎమ్మెల్యే గారు వస్తే కూర్చుంటారు, ఎమ్మెల్యే గారు వస్తే వాక్యం వినమని చెప్పు. అలా ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టలేనప్పుడు పిలవకో. నిన్నెవడు పిలమన్నాడు? ఇది రాజకీయ సభ, దేవుని సభ. ఇది దేవుని వాక్యం. ఒక దైవజనుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు జరిగే వాక్యాన్ని ఆపేమంటున్నావంటే నీకు ఎన్ని గుండెలని దేవుడు అడిగితే? అంటే దేవుని వాక్యం కన్నా రాజకీయ నాయకుడు ఎక్కువ? చెప్పి వాక్యాన్ని ఆపేస్తారండి. చెప్పే వాక్యాన్ని మధ్యలో ఆపేసి మధ్యలోకి వచ్చి మైకి స్థానిక నియోజకవర్గం మన నియోజకవర్గంలో పరిపాలిస్తున్న మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో సాధారణంగా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాడు. సిగ్గులేదు మీ అందరికీ అడుగుతున్నాను, మళ్ళీ సిగ్గులేదు మీ అందరికీ అడుగుతున్నాను. అక్కడ వాక్యం అందుతుంది. అక్కడ దేవుని వాక్యాన్ని ఒక మానవ అధికారం కిందకి నువ్వు దించేస్తున్నావంటే నిన్నేమనాలి? దేవుడు ఏమని అడుగుతాడు? దేవుడు అడుగుతాడు కడిగి పాడేస్తాడు. రాజకీయ నాయకులు బాగుండాలని ప్రార్థించాయి, మంచి రాజకీయాలు రావాలని ప్రార్థించాయి, జనులకు సుఖమైన పరిపాలన అందాలని ప్రార్థించాయి. కానీ ఆ అధికార మతాన్ని తెచ్చి సంఘంలో జొప్పించావో చంపేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? జరిగే వాక్యాన్ని ఆ అధికారాన్ని అడ్డుపెట్టి ఆపేసావు, ఊరుకోడేమనుకుంటున్నావు? నీ సంగతి, నీ పిల్లల సంగతి కూడా చూస్తాడు దేవుడు. ఏదన్నా ఊరుకుంటే గుర్తుపెట్టుకోండి, తన ఆలయాన్ని పాడు చేయువాడిని దేవుడు ఎలా అన్నాడు? తన ఆలయాన్ని పాడు చేయువాడిని నేను పాడు చేస్తా అన్నాడు. తన ఆలయం అంటే సంఘము, తన ఆలయం అంటే కొన్ని దేహాల కలయిక. తన ఆలయాన్ని అంటే సంఘాన్ని పాడు చేస్తానన్నాడు, నేను వాడిని పాడు చేస్తా అన్నాడు. జరిగే వాక్యాలు అందకుండా నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ వర్తమానాన్ని. ఒక ఏరియాలో ఇలాగే జరిగింది. ఈ క్రిస్మస్ సీజన్లోనే చక్కగా వాకింగ్ చెప్తున్నాను. ఎవరో గెస్ట్ స్పీకర్ వచ్చాడు, ఆయన వాకింగ్ చెప్తున్నాడు. చక్కగా వాకింగ్ చెప్తుంటే ఈ లోపల స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిచారు. ఎమ్మెల్యే గారు అంత దూరం ఉండగానే మన వాళ్ళు ఉంటారుగా కొంతమంది బ్యాచ్, జెండా బ్యాచ్ హడావుడి చేసి ఆపండి. ఎమ్మెల్యే గారు వస్తారు, మైక్ తీసుకొని పాస్టర్ గారి దగ్గర మైక్ ఇలా బలవంతంగా లాగేసుకుని ఇదిగో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామని కానీ పాస్టర్ గారు వెళ్ళి కూర్చున్నారు. ఎమ్మెల్యే గారు మంచివాడు కనుక ఆయన అన్నాడు, అలా ఆపకండి, ఆయన ఏదో దేవుడి మాట ఏదో చెప్తున్నాడుగా ప్రవచనాలు, ఆయన చెప్పనివ్వండి, అయ్యేంత వరకు నేను కింద కూర్చుంటాను, అది మర్యాద కాదని ఆ మంచి ఎమ్మెల్యే గారి కింద కూర్చున్నారు.
మళ్ళీ ఆ మనిషి తెచ్చి చెప్పమంటున్నారు పాస్టర్ గారు, చెప్పండి వాక్యం అని మైక్ ఇస్తే ఆ పాస్టర్ గారు బాధపడేలా అన్నాడు, ఒక అన్యుడికి మన దేవుని వాక్యం మీద ఉన్న గౌరవం మన వాళ్ళకి లేనందుకు బాధపడుతున్నాను అన్నాడు. ఒక అన్యులకి దేవుని వాక్యం మీద ఉంది గౌరవం, మధ్యలోకి వెళ్ళకూడదు ఆపకూడదని, కానీ మన వాళ్ళకి లేనందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. నేను లేనక్కడ, నేనుంటే నేనేముందని చెప్పనా, ఒక అన్యుడికి దేవుడి వాక్యం మీద ఉన్న గౌరవం మన సన్నాసిగాలకి లేనందుకు బాధపడుతున్నాను అదని. అయితే అంతే కదండి, ఒక అన్యుడికి ఉంది గౌరవం. అడుగుతున్నాను, అతనికి అర్థమైంది వాక్యం మధ్యలో ఆపకూడదని. చాలా మందిని చూస్తుంటామండి, వాక్యం చెప్తుంటే ఫోన్ నొక్కుతుంటారు, వాక్యం చెప్తుంటే మధ్యలో లేచి వెళ్తుంటారు, వాక్యం చెప్తుంటే. నేను అడుగుతాను, సంతలోకి వచ్చావా సంఘానికి వచ్చావా? నీకు అంత గాలి తిరిగి పో, తిరిగి ఆ ఈదులో ఆడావుడిగా కాలి కూడా తిరుగుతుంది కుక్క, అలా తిరిగితే పో. అట్లెగిసి ఇట్లెగిసి అలా తిరిగి ఇలా తిరిగి నడుతున్నాను. సంఘంలోని సెల్ ఫోన్ ఆపో, సంఘంలోని సోదకర్లు ఆపో. వాక్యం చెప్తుంటే ఒకరి ముఖం ఒకరు చూసుకుని, ఇప్పటివరకు చూసుకునేది మీరు ఒకరి ముఖం ఒకటి. ఇక్కడ వచ్చి అక్కడ చూసుకోను, సెంట్ ఎంత పడుతుంది నేను కప్పేయడానికి 6 అడుగులు కప్పేడతాను, నేను కంగారు పడకు. సెంట్ ఎండు పెడుతుంది, అక్కడ సేర్ ఎంత పడుతుంది, ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటారు సంఘంలో. వాక్యం బోధిస్తుంటే అధికారులు తెచ్చేవాడు ఒకడు, సోది మాట్లాడేది ఒకరు, ఫోన్ నొక్కుండేది ఒకరు, అలలేసిపోయేది ఒకడు. నడుతున్నాను, దేవుని ఆలయంలో అజాగ్రత్తగా ఉన్నా, దేవుని ఆలయాన్ని పాడు చేసిన, వాక్యాన్ని తక్కువ చేసిన వాడు సంగతి దేవుడు చూస్తాడు, దులిమాడేస్తాడు వాడిని, గుర్తుపెట్టుకో. అదే చెప్తున్నాడు తిమోతికి. తిమోతి వాళ్ళకి చెప్పు, నువ్వు ఆ పెద్దలకు భయపడకో, వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. నేను సత్యం చెప్పి ఆ అన్య దేవత గుడిగిపోతున్న వాళ్ళని కష్టపడి రక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘాన్ని తెచ్చి నేను ఎక్కడ పెడితే, ఈ రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని అన్యాసారాలకు అమ్మేస్తే చూస్తూ ఊరుకోవాలి తిమోతి. నన్ను ఎలాగూ రానివ్వట్లేదు, నువ్వన్నక్కడ నిలబడి నాలాగు నువ్వు వాళ్ళ మీద ఎగరకపోతే ఈ సంఘాన్ని సంతం చేసి పడేస్తా. అడుగు వాళ్ళని కథలు చెప్పొద్దని, అడుగు వాళ్ళని వంశాలు చెప్పొద్దని, అడుగు వాళ్ళని రాజకీయాలు వద్దని వాళ్ళకి గట్టిగా చెప్పు తిమోతి. 1వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చెప్పాడు, 2వ అధ్యాయంలో ఎలాంటి అధికారాల సంఘంలోకి వచ్చే చెప్పాడు, 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయంలో ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పని పెద్ద పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడు ఉండి మద్యపానము కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడినవాడు, ధనాపేక్ష లేనివాడై ఉండాలి. తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలంటే 3వ అధ్యాయం చెప్తున్నాడు. బాగా వినాలి. 2వ అధ్యాయం చెప్పాడు రాజకీయాలతో జాగ్రత్తగా అని చెప్పాడు. 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు, కథలు చెప్పొద్దని చెప్పాడు, వంశాలు చెప్పొద్దని చెప్పాడు. ఇప్పుడు 3వ అధ్యాయం చెప్తున్నాడు, ఆ తలకాయలను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. సంఘంలో ఉండే తలకాయలు ఎవరు? ఇంకెవరైనా అడగండి, చెప్పండి. పెద్దలు, అధ్యక్షులు అంటే ఇక్కడ అధ్యక్ష చేసాయని కదా, అధ్యక్షులు అంటే యాంకర్ అనుకోకండి. అధ్యక్షుడు అంటే పెద్ద కాపరి ఏవైతే ఉన్నావో వీటినే, ఈ కేటగిరీనే అధ్యక్షులు అంటారు. సంఘానికి పిల్లర్స్, ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో సంఘ పెద్దలు చెప్తున్నాడు ఏ ఉండాలట, ముందుగా నిందలు లేనోడై ఉండాలట, ఒకే భార్యని కలిగిన వాడు ఉండాలట, మితముగా ఉండాలట, స్వస్థ బుద్ధి ఉండాలట, మద్యానికి దూరంగా ఉండాలట, బోధించాలట, సాత్వికంగా ఉండాలట, జగడాలకు దూరంగా ఉండాలట, డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉండాలట. నేను అడుగుతున్నానండి, నాకు ఇక్కడ విషయాలు ఏం తెలియవండో, అన్ని సంఘంలో జరిగే విషయాలు చెప్తున్నాను నేను. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఉంటే సరి చేసుకోండి, నేను వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకోండి, నా ముందు ఎట్టకండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఏం జరుగుతుంది ఇక్కడ నాకు విషయాలు తెలియవు, కానీ నేను చెప్పాలి, ఈ పత్రికలో రాయబడింది అని చెప్తున్నాను. ఏం జరుగుతున్న విషయాలు చూడండి. పెద్దన్నవాడు ఎలా ఉండాలట, మితానుభవం, మితముగా ఉండాలంటే కొంచెం తక్కువగా మాట్లాడాలి, జగడాలకు దూరంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. కానీ మనం ఎలాంటి పెద్దలు పెడతాం చెప్పండి? మౌనంగా ఉన్న వాళ్ళని పెద్దలు పెట్టం, ఆడిని పెట్టండి. ఆడు నోరు పెద్దది, ఆడు గొడవ బాగా ఆడతాడు, పని వస్తాను. ఏంటి నోరు పెద్దన్నాను నెట్టాలా? ఎవరు నెట్టాలని సంఘ పెద్దగా? నోరు పెద్దదున్నాను పెట్టాలా, నోరు అదుపులో పెట్టుకున్నాను పెట్టాలా? ఎందుకంటే నోరు బాగుంటేనే చెప్పండి ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే ఊరే బాగుంటే, నోరు బాగుంటే సంఘం కూడా బాగుంటుంది. నేను అడుగుతున్నాను, నోరు పెద్దది ఉన్నవాళ్ళని పెడుతున్నారు. ఎవరు పెడతారు చెప్పండి? నోరు పెద్దది ఉన్నవాడిని, గొడవలు బాగా ఆడేవాడిని ఆడిని పెట్టండి, పని అంతా బాగా గొడవ ఆడతారు. పెద్దలను ఆలగాది పెట్టాల్సింది, మితముగా, మర్యాదస్తుడుగా. అంటే ఎంత మర్యాద, తనకి గౌరవిస్తున్నారో లేదో కాదు, తానే అందరినీ చెప్పండి
గౌరవించాలి. ఏంట్రా మీటింగ్ చేశారంటే ఏంట్రా 24, 25, 26 ఏదిరా పేరేది అని అడగకూడదు. దాని పెద్ద అనరు, గుర్తుపెట్టుకోండి. ఫోటో ఎదురా జేమ్స్ ఫోటో పెద్ద, నా ఫోటో ఎదురా అని అడగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫోటో కోసం ఏడ్చేవాడిని పెద్ద అనరు, పేర్ల కోసం ఏడ్చేవాడిని పెద్ద అనరు. గట్టిగా వార్నింగ్ ఇస్తారండి. అంటే ఇక్కడ కాదు, మామూలు చెప్తున్నాను, కంపేర్ చేసి ఒట్టే చెప్తున్నాను, నా మనసులో ఏమీ లేవు. కంపేర్ చేసి చెప్తున్నాను. ఏమంటారు చెప్పినా ఏట్రా మమ్మల్ని సంప్రదించకుండా మీ సభలు ఏంట్రా, నెక్స్ట్ మీటింగ్ ఎలా చేస్తారో మేము చూస్తాం అన్నారు. ఎలా చేస్తారు? బాగానే చేస్తారు. నువ్వు లేవు కదా, ఇంకా బాగా చేస్తారు. చాలామంది అనుకుంటారు ఎలా చేస్తారంటే బాగానే చేస్తారు. పేరు వెయ్యాలి, పేట వెయ్యాలి, పొగడాలి. ఆ గ్రీటింగ్స్లో పొరపాటు నా పేరు మర్చిపోయారో గ్రీటింగ్ కార్డు తిరిగిపోద్ది. అడుగుతున్నాను, గొప్పలు 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 ఎదుగో చూడండి. అధ్యక్షుడు వాడు నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. చిన్నిళ్ళు పెద్దిళ్ళు అలాంటి ఇల్లు లేవు ఉండకూడదు. కొంచెం గౌరవంగా బతకాలి. సమాజంలో గౌరవం ఉండాలి, సంఘంలో గౌరవం ఉండాలి, మితముగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి, మర్యాద అందరికి ఇవ్వాలి. అతిథి ప్రియుడు అంటే ముందు అందరికి ఆయన పెట్టాలి, ఆయనే సత్కరించాలి, ఆయన పంచుతారా? మన సంఘంలో ఏ లవ్ ఫీస్ట్ అంటే ఏ ప్రేమ విధులు ఏ జరుగుతాయి, ఆ జరిగినప్పుడు అందరికీ పంచండి అని వడ్డించండి అని కొంతమంది చేతికిస్తే, కొన్ని సంఘాలు చెప్తున్నారండి, కొంతమంది చేతికిస్తే వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, కూర దాసేస్తారు, పెరుగు దాసేస్తారు. నడుతున్నారు, పెరుగు దాసేస్తారు, కూర దాసేస్తారు. నడుతున్నారు, మిమ్మల్ని ఎవడయ్యా పెద్దలు అందే కూర నీ మైండ్ ఎంత చిన్నగా ఉందో చూసావా, ఇంత లోలో నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకు వయసు పెరిగింది కానీ ఏం పెరగలేదు చెప్పు. కూర దాసేసి ఏం చేస్తావు, బకెట్ కూర దాసేస్తారండి, బకెట్ పెరుగు దాసేస్తారండి, బకెట్లు బిర్యానీ దాసేసి ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ వస్తారు, ఆ బ్యాచ్కి దాసి ఇగో అలా వెనక నుంచి వచ్చేయండి అన్నారు. పెరుగు దాసేయడం ఏంటండి, ఉల్లి చట్నీలు దాసేయడం ఏంటండి నేను అడుగుతున్నాను. దీన్ని పెద్ద అంటారా? పెద్ద అంటే ఏంటి చెప్పినా, అవసరమైతే మనం ఆకలితో ఉండి మనం తినకపోయినా ముందు సంఘస్థులందరికీ భోజనం పెట్టడమే అతిథి సత్కారం, పెద్దరికం. అవసరమైతే నువ్వు కారం వేసుకుని తిను, అవసరమైతే నువ్వు ఆకలితో ఉండి, ఎందుకంటే మేము తర్వాత అయినా తింటాం. ముందు ఈ అతిథులను గౌరవించండి, అందరికీ పెట్టారని చెప్పాలి. ముందు నువ్వు దాసేయకూడదు పెరుగు. నేను చాలా దగ్గర చెప్తున్నాను, మీరు వినండి. ఈ లోపల మంచిగా ఫ్రై చేపిస్తారు, ఈ కోడికి లోపల ఉంటాయి కదా అన్నీ, అవన్నీ లోపలన్నీ ఫ్రై చేస్తారు. మనకు మాస్ స్లాంగ్ ఉంది, సాల్తీలు అవన్నీ ఫ్రై చేపిస్తే దాస్తారు, సాల్తీలు దాసేస్తారండి. నేను అడుగుతాను, అంతా తినేస్తావు, 6 రోజులు కూర్చుని ఇంట్లో కూర్చుని తింటాం నక్కలాగా, ఏం చేస్తావు? నేను అడుగుతాను, ఇదే వద్దు. సంఘంలో చెప్తున్నాడు, ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో నిందలు లేని వారే ఉండాలి, అతిథి సత్కారం చేయాలి అందరికీ. నువ్వు తిన్నా తినకపోయినా నువ్వే ముందు అందరికీ పెట్టాలి. నెక్స్ట్ చెప్తున్నాడు, బోధింపదగిన వాడై ఉండాలి, బోధ తెలియాలి. దైవజనులు ఉన్నారు, ఆయన మనిషే, ఆ వారం ఆయనకు బాగుండకపోవచ్చు, ఏదో ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఏదో ఒక నష్టం కలిగి ఉండొచ్చు, ఆ వారానికి రాలేకపోవచ్చు, ఆయనకు కూడా ఏదో ఒక సమస్య ఉండొచ్చు. ఇప్పుడు పాస్టర్ గారు రాలేదు కనుక అందరూ లేచి నిలబడ్డాడు, ఇంకా చివరి ప్రార్థన చేసుకుందాం అనకూడదు. ఇక చివరి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం, లేచి అనకూడదు. మరి ఏం చేయాలి? పాస్టర్ గారు రాకపోయినా పెద్ద నేనున్నాను, పెద్దలు మేమున్నాం, కూర్చోండి, ఈ వారం వాక్యము నేను చెబుతాను అనాలి. నేను అడుగుతున్నాను, పెద్దలకి వాక్యం తెలిసిన పెద్దలు ఉన్నారా? వాక్యం తెలిసిన పెద్దలు ఉన్నారా? వాక్యం తెలిసిన పెద్దలకి ఎర్ర సముద్రం అంటే తెలియదు, పెద్దలకు ఎరుకోగోళ్ళు అంటే తెలియదు, పెద్దలకు యెహోషువ అంటే తెలియదు. ఆయన ఎవరు అంటారు? పెద్దలకు ఆమోస్ ఎక్కడ ఉండో తెలియదు, పెద్దలకు కొంతమంది అండో, ఆయన అందరూ అంటలేదు, మొత్తం ఎక్కిపోయిన పెద్దలు చెప్తున్నాను నేను. కొంతమందికి చెప్తున్నాను, పెద్దలకు ఇదిగో బోధింపదగిన పాస్టర్ గారు రాకపోయినా మేము నడిపిస్తాం సంఘాన్ని, మాకు వాక్యం వచ్చు అంటే సంఘానికి స్తంభంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఏముండాలి? తిమోతి వాళ్ళకి చెప్పు, ఆ వాక్యం తల్లిని పెద్దలు ఎక్కువైపోయారు. ఎపిసి సంఘంలో కథలు చెప్తున్నారు, వంశాలు చెప్తున్నారు, రాజకీయాలు చెప్తున్నారు, వాళ్ళకి వాక్యం బోధించడం మానేస్తారు. నెక్స్ట్, మద్యపానము కొట్టని వాడు కాక, అంటే మద్యపానం కొట్టొద్దు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటండి? ఈ మాట నా మీద గొడవ వచ్చేస్తారు చాలామంది. చెప్పండి, మద్యపానం కొట్టొద్దు అంటున్నాడు దాని అర్థం ఏంటండి? కొడుతున్నారు. అలా ఎలా కొడతారంటే కొడతారు. నేను మీటింగ్కి వెళ్ళాను, ఊరు పేరు అడగండి. ఆ మీటింగ్ మెసేజ్ అయిన తర్వాత ఏదికి మీకు వచ్చి నా ముఖంలో ముఖం పెట్టి, ఈరోజు వాక్యం మీరు చాలా బాగా చెప్పారు అన్నాడు. అంతే, చచ్చా నేను ఆ రోజు. ఎవరండి ఈయన అడిగితే ఎవరో తెలుసు, ఆయన సంఘ పెద్ద గారు తాగేశారంటే ఈ పెద్ద తాగేస్తాడు.
సంఘ పెద్దలు తాగేయడం ఏంటి, సంఘ పెద్దలు దాచేయడం ఏంటి, సంఘ పెద్దలు పిసినుగొడతానం ఏంటి? సంఘం బాగుపడాలంటే ముందు ఈ తలకాయలను బాగు చేసి తిమోతి, వీళ్ళని బాగు చేయ ముందు కడిగి పడేయాలి అందరిని అన్నాడు. ఎందుకో తెలుసా? ఒక ఇంట్లో తండ్రి బాగుంటేనే చెప్పండి పిల్లలు బాగుంటారు, ఒక ఇంట్లో తల్లి బాగుంటేనే పిల్లలు బాగుంటారు. ఇంటికన్నా సంసారం కన్నా గొప్పదేంటి తెలుసా? సంఘం. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో తల్లి తైతెక్కలేస్తుంది అనుకోండి, కూతుర్లు మాట అంటారా? తండ్రి తాగి తందనాలు ఆడుతున్నాడు అనుకోండి, కొడుకు చక్కగా చదువుకుంటాడు, వాడు తాగి తందనాలు ఆడతాడు. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. తల్లిదండ్రుల యొక్క వైఖరి ఖచ్చితంగా వాళ్ళు అనుసరిస్తారు. తండ్రి ఏమి చేయనో కుమారుడు అదే చేయి, ఖచ్చితంగా అవే పనులు చేస్తారు. అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఒక సంసారం చేస్తున్న తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ సరైన వాళ్ళు కాకపోతే, వాళ్ళకే పనికిమాల విషయాలు ఎక్కువైపోతే వయసుకు వచ్చిన పిల్లలు కుదురుంటారా? తిరగేసి అడుగుతారు. ఈ మధ్యకాలంలో మీరు చూసారు లేదో, TV9లో ఒక పెద్ద పాస్టర్ గారిని ఒక TV9 యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే ఒక మాట అడిగాడు. ఎవరు ఏంటని అడగండి, మీకు ఓపుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ చెల్లిని అడగని చెబుతుంది. ఆ పెద్ద పాస్టర్ గారిని TV9 యాంకర్ అడుగుతున్నారు, అయ్యా ఇప్పుడు మీరు పాస్టర్ అయిపోయారు, మీ టైంలో మీది లవ్ మ్యారేజ్ కదా అని అడిగాడు. మీది లవ్ మ్యారేజ్, మాది లవ్ మ్యారేజ్ అంటే, అయినా ఒక డౌట్ అండి, మీరు ఆల్రెడీ మ్యారేజ్ మళ్ళీ మీరు వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈవిడ ఆయన వదిలేసి ఇప్పుడు మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతున్నారు, మీరు యూత్ మెసేజ్కి వెళ్తే ఏం మెసేజ్ చెప్తారని అడిగాడు. మీ సంఘానికి మీ పిల్లలకి మీరు ఏం చెప్తారంటే నవ్వుతున్నాడు. ఏం చెప్తే నీ తలకాయ నువ్వేం చెప్పలేవు, ఇంకా ఏం చెప్తారు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన అడిగాడు క్వశ్చన్ నేరుగా, మీరే ఇలాంటి లవ్ స్టోరీ పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్న కాపురాలు వదిలేసి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు మీ కింద ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే, ఎకిల్ నవ్వులు నవ్వుతున్నాడు ఆయన. తిమోతికి అదే చెప్పాడు. ఇదిగో వాళ్ళకి చెప్పాలకి మితముగా ఉండాలని చెప్పు, వాళ్ళకి సంసారం ఉండాలని చెప్పు, వాళ్ళకి సాక్ష్యం ఉండాలని చెప్పు, వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నీ మీద కత్తిలేసుకొచ్చినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఎందుకంటే నీ ఆరోగ్యం బాగాలేదని కూడా నాకు తెలుసు తిమోతి. అయినా మన ఆరోగ్యం కన్నా మన సుఖ సంతోషాల కన్నా సంఘము బాగుండాలి, ఇదే మనకు ప్రాముఖ్యమైనది. దీని కొరకు చెప్పు తిమోతి అని 3వ అధ్యాయం చెప్పాడు. 3వ అధ్యాయం చెప్తున్నాడు చూడండి. మద్యపానం కొట్టువాడు కాక, జగడాడాక, సంపూర్ణ మాన్యత కలిగి, పైన చెప్తున్నాడు ధనాపేక్ష లేని వాడై. డబ్బులతో జాగ్రత్త, దేవుని సంఘం సందాతో జాగ్రత్త. సందాతో జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటి? కొన్ని ప్రాంతాల్లో సందాన్ని వడ్డీకి ఇచ్చేదారు తెలుసా? వడ్డీకి. దేవుని గుడిలో సందాన్ని వడ్డీకి వచ్చా నడ్డెర కుట్టుకునే పనులండి ఇవన్నీ. దేవుడి గుడిలో సందాన్ని వడ్డీకి ఇవ్వడం ఏంటి? సందా దేనికి ఇవ్వాలి? ఏం పెద్దమ్మా నువ్వు బాధపడుతున్నావు, ఏమైంది పెద్దమ్మ అంటే, మందులు లేక ఏడుస్తుంది ఆ పెద్దమ్మకి, అవసరమైతే ఆ కానుక పెద్దమ్మకి ఇవ్వి, దేవుడు హర్షిస్తాడు. ఎవరో పేదరికంలో రోజు కనీసం గుప్పడి మెతుకులు తినలేని వాళ్ళు ఉంటారు, 3 పూట్ల తినలేని వాళ్ళు. అలాంటి పేదోళ్ళకి ఆ కానుక ఖర్చు పెట్టు, సంఘాన్ని బట్టి దేవుడు మహిమను పొందుతాడు. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే విధవరాండ్లు ఉన్నారో, ఎవరైతే అనాథులు ఉన్నారో, ఎవరైతే నిజమైన విధవరాండ్లు ఉన్నారో వాళ్ళందరిని అక్కురు చేసుకుని, అమ్మా ఈ డబ్బులు ఇదిగో దేవుని ధనాన్ని మీకు ఇస్తున్నాం, జాగ్రత్త, కొంచెం జీవన సంబంధమైన పోరాటాల్లో దేవునికి దూరం అయిపోకుండా అని వాళ్ళని ఆశీర్వదించండి, దేవుడు మహిమను పొందుతాడు. అంతేగాని ఈ డబ్బును పట్టుకెళ్ళి ఏం చేయకూడదు చెప్పండి? వడ్డీలకు తెప్పకూడదు. ఈ డబ్బుని కాసేసి దానికి దొంగ లెక్కలు చూపించకూడదు. ఎందుకంటే ఇలా డబ్బును దొంగలించే ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు చెప్పండి? ఉరు పోసుకుని కింద పడి నడుము విరిగిపోయి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. అంటే దేవుడి డబ్బుతో సెలగాటమైన ఎవడ బతుకైనా చివరికి జరిగేది భయంకరమైన మరణం. ఇది చెప్పు తిమోతి, ధనాపేక్ష దూరంగా ఉండాలి, సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి వాళ్ళ కుటుంబాన్ని స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ పెద్దలకు ఉండి ఇక్కడ వాక్యాలు చెప్తుంటే, వీళ్ళ వాక్యం చెప్తుంటే ఇంట్లో ఆవిడ గారు సీరియల్ చూసేస్తుంది. ఇంకెందుకు ఇంకా ఆవిడ గారు అంటే ఎవరు? ఆవిడ. ఈయనేమో యూత్ మీట్లో నిలబడి అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తుంటే వీళ్ళ పిల్లలు మాత్రం పార్కులో కూర్చున్నారన్నాడు. ఇంకెందుకు ఇంకా ప్రసంగం? ముందు కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టమను, అప్పుడు వచ్చి చెప్పండి వాక్యం చెప్పమను. ఈ నైతికత అంతా, ఈ విలువలన్నీ, ఈ క్రైస్తవ మౌలిక సత్యాలు వీళ్ళని పాటించమని చెప్పని 3వ అధ్యాయం చెప్పాడు. 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి త్వరగా. 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందు దయ్యాల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్యమును అనుభవం గల
విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సూచించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవాళ్ళని దొంగ బదులు చెప్తున్నారు. దీనికి ఒక చరిత్ర ఉందిలేండి, అది నేను మీకు చెప్పట్లేదు. దీనికి ఒక చరిత్ర ఉంది. జ్ఞానులని చెప్పుకుంటున్నవారు కొత్త ప్రాక్టీస్ని తెర మీద తెచ్చారు. ఏం ప్రాక్టీస్ తెచ్చారంటే కొన్ని మనం తినకూడదు, కొన్నింటికి మనం దూరంగా ఉండాలి. అంటే డెక్క ముక్క ఈ పాత నిబంధన ఉంటుంది కదండి వీళ్ళకి. అలాంటి ప్రాక్టీస్ లాంటి ఒక ప్రాక్టీస్ ఇస్తుంది. అంటే ఎలా అంటే ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, ఇదిగో మనకి కోరికలు రెచ్చగొట్టేవి తినకూడదు. ఎందుకంటే మన కోరికలు రెచ్చగొడితే మనం పాపం చేస్తాం, పాపం చేస్తే దేవునికి దూరం అవుతాం. అందుకే కోరికలు నెరవేర్చుకోవడం అంటే పెళ్లి చేసుకోవడం, సంసారం చేయడం, పిల్లలను కండం, ఇదంతా పాపమే అని చెప్పి ఒక దుర్బోధలు వస్తాయట. అందుకే వాళ్ళు ఏం చేశారు, వివాహాన్ని నిషేధించారు. వివాహాన్ని నిషేధించిన తర్వాత ఏం చేశారు, ఉప్పు కారం తినకండి అని చెప్పారట. ఒకవేళ పెళ్లి చేసుకున్న మీ ఇద్దరు కలుసుకోకండి అని చెప్పారు. ఇలాంటి దుర్బోధలు ఆ రోజు ఎక్కువైపోయాడు. ఇంకా పైకి వాళ్ళని పోలుస్తున్నాడు ఏమని, విశ్వాసమందు వేషధారులు భ్రష్టులు అవుతారు, దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. రోజులో మీరు చూసారు లేదో, వాకింగ్ చెప్పడం మానేశారు, దయ్యాలను పిలుచడం ఎక్కువైపోయింది. దయ్యాలను పిలుస్తున్నారు ఈ మధ్య ఎదుగు మీద నిలబడి. కుమారి ఎర్రసున్ని వేసుకుని వచ్చావు కదా, రా అన్నాడు. కుమారి లేచి వచ్చేసింది అక్కడికి. కుమారిని వాలంటీర్లు తీసుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు. వాలంటీర్లు పట్టుకుని ఉంటే కుమారి చెప్తున్నారు, ఏ కుమారి పో అన్నాడు. కుమారి ఎలా చూసింది, పోను అంది. పో అన్నాడు. చాలా చూసాం ఇలాంటి అంది ఆవిడ. చూసారు లేదు వీడియో. ఏ పో, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, పో ఎక్కడి నుంచి అంటే పోవం అంది. నేను అడుగుతున్నాను, ఇలాంటివి నమ్ముతున్నారండి జనాలు. ఎర్ర సున్ని వేసుకొచ్చో, నల్ల సున్ని వేసుకొచ్చో, తెల్ల సున్ని వేసుకొచ్చో నేను అడుగుతున్నాను. ఆ మధ్యకాలంలో చెప్పారు, కుమారుడా సునీల్ లే అనగానే లేచాడు. కిడ్నీల్లో రాళ్ళు ఉన్నాయి కదా నీకు అనగానే, అవునండి ఉన్నాయండి అన్నాడు. 4 రాళ్ళు ఉన్నాయి కదా, 4 ఉన్నాయండి, 1 2 4 ఉన్నాయండి. నజరేయుడైన యేసు నామమున నీ రాళ్ళు రాలిపోవును గాక. టక్ మన రాలిపో. ఆడంటాడు, రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడు. నేను ఇలాంటివి నమ్ముతున్నారండి. సత్యం నమ్మడం మానేస్తారు. ఇలాంటివి నమ్ముతున్నారు. దయ్యాలంటే నమ్ముతున్నారు, పేర్లంటే నమ్ముతున్నారు, రాళ్ళు రాలిపోయాని నమ్ముతున్నారు. అడుగుతున్నాను, వినే మీకు సిగ్గు లేదు గనక, వినే వాళ్ళకి బుద్ధి లేదు గనక, వినే వాళ్ళకి సత్యం తెలియదు గనక కథలు చెప్పేవారు, దయ్యాలు పేర్లు చెప్పేవాళ్ళు, ఆత్మీయతలో భ్రష్టులైన వారు ఎక్కువైపోయారు గనకే ఇలాంటివన్నీ చెబుతున్నారు. గుర్తుపెట్టుకోండి. వాక్యం చెప్పాలి. తిమోతి వాక్యం చెప్పమను. సంఘానికి వాక్యం చెప్పకుండా కథలు చెప్తున్నారు, సంఘానికి వాక్యం చెప్పకుండా వంశాలు చెప్తున్నారు, సంఘానికి వాక్యం చెప్పకుండా రాజకీయాలు చేస్తున్నారు, సంఘానికి వాక్యం చెప్పకుండా ఆ పెద్దలకు తిరగలేదు, సంఘానికి వాక్యం చెప్పకుండా దయ్యాల బోధల యందు లక్ష్యం ఉంచుతారా? దయ్యాల బోధ ఏంటి? పనికిమాల విషయాలంటే వాటి ప్రాక్టీస్ ఏంటి? చెప్పుతూమవుతాయి. ఇలాంటి వాళ్ళందరికీ కడిగి పడే 7వ వచనంలో చెప్తున్నాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో ముందు నీకు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రాక్టీస్ చేయి. ఈ సంఘాన్ని అంతటిని నువ్వు కంట్రోల్ చేయాలంటే ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దని చెప్పు. ముసలమ్మ ముచ్చట్లు కూడా నువ్వు కూడా పెట్టొద్దు. నీకు టైం దొరికినప్పుడల్లా సమయమందును అసమయమందును దైవ భక్తి విషయంలో ఏం చేయాలి? సాధకం చేయాలి. దైవభక్తి విషయంలో సాధకం చేయాలంటే ప్రాక్టీస్, ఎక్సర్సైజ్. భక్తి కూడా ఎక్సర్సైజ్ లాంటిదంటే అవును, భక్తి కూడా ఎక్సర్సైజ్ లాంటిదే. బాగా తినేసి లావు అయిపోతున్నాం ఈ మధ్య. తినేసి లావు అయిపోయిన తర్వాత అద్దం ముందుకెళ్ళి సన్నంగా అయిపోవాలి అనుకుంటే సన్నంగా అయిపోతావా? నీ అద్దం పగిలిపోతే తప్ప నువ్వు సన్నంగా అవ్వదు. సన్నంగా అయిపోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? కొంచెం అన్నం తినేస్తున్నావు కదా, రేపు నుంచి రైస్ దొరకదు అన్నట్టు కొంచెం తగ్గించాలి. ఇంకా సాధకం ఏం చేయాలి? రైస్ తగ్గించాలి, కాస్త ఏదో ఒక పని చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. నీకు ఈ బొగ్గలు పెరిగిపోయో, లేకపోతే పొట్ట పెరిగిపోయిందో, లేకపోతే సైడ్లు పెరిగిపోయినాయో, ఎక్కడెక్కడ ఏం పెరిగిపోయిందో అక్కడక్కడ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్గా వస్తుంది. ఫుడ్ కూడా కంట్రోల్లో పెట్టాలి. దీన్ని ఏమంటారంటే ఎక్సర్సైజ్. దాన్నే సాధకము అన్నారు ఇక్కడ. భక్తి కూడా ఏం చేయాలి? సాధకం లాంటిది. భక్తిలో ప్రాక్టీస్ ఏంటంటే ఒక నిమిషం ప్రార్థన చేసేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే గంట చేసిన ఫీలింగ్ వచ్చేది. మనకి చేసింది నిమిషమే. ఒక అధ్యాయం చేస్తూ అధ్యాయంలో 4 వచనాలు చదివేసరికి మనకు అర్థమవుతుంది. చదవలేకపోతున్నాను, నిద్ర వచ్చేస్తున్నాను. ఇడ్లీలు తిన్నప్పుడు రాదు నీకు నిద్ర. వాక్యం చదివితే వెంటనే నిద్ర వచ్చేస్తుంది మనకి. ఒక అధ్యాయం పూర్తిగా చదవలేం, ఒక పుస్తకాన్ని పూర్తిగా చదవలేం, ఒక ప్రార్థన 2 నిమిషాలు చేయలేం. ఇప్పుడు దీన్ని పెంచాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్. ముందు 1 నిమిషం చేయి,
4 రోజులు అలవాటు చేసుకుని 2 నిమిషాలు చేయి, ఆ తర్వాత 3 నిమిషాలు పెంచు, 4 నిమిషాలు పెంచు, 5, 6, 7, పావు గంట, 20, 40, 50 గంట ప్రార్థన పెంచు. అంటే ఎలా ప్రాక్టీస్ అంటారు దాన్ని. మెల్లమెల్లగా అంటే ప్రార్థన శక్తిని పెంచుకోవాలంటే ప్రాక్టీస్ లా చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. ముందు ఒక అధ్యాయం కూడా చదవలే, ముందు సగం అధ్యాయం చదువు, తర్వాత అధ్యాయం అంతా చదివే ప్రాక్టీస్ చేయి, తర్వాత 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు, వారం నెల దాటేసరికి ప్రాక్టీస్ పెంచు. ఒకరోజు పుస్తకమే కూర్చుని చదివే అంత ఎత్తుకు ఎదుగు. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ఏం చేయాలి? ముందు ముచ్చట్లు మానేయాలి. ఇదంతా చేయాలంటే ఏం చేయాలి? ముచ్చట్లు మానేయాలి. ఏం ముచ్చట్లు? ముసలమ్మ ముచ్చట్లు. మన టైం అంతా ఎక్కడైపోతుందండి? ముచ్చట్లకి అయిపోతుంది. ఆ ఈదులో అలాగంట, ఈ ఈదులో ఇలాగంట, ఇక్కడ పెంటంట, ఇక్కడ అదంట, ఇదంట, ఈ తంటంతా మనకి ఎందుకంట? ఇవన్నీ వింటారండి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఈ ముచ్చట్లే మానే. అరుగుల మీద కూర్చోవడం, ఇదే మాట్లాడుకోవడం, రచ్చబండలో కూర్చోవడం, ఇదే మాట్లాడుకోవడం. ఈ ముచ్చట్లన్నీ ఎవరు చేస్తారు చెప్పిన? వయసు అయిపోయిన చేస్తారు. అందుకే ముసలం ముచ్చట్లు అన్నాడు. ఎవరు? వయసు అయిపోయిన వాళ్ళు పనే ఉందండి. రిటైర్ అయిపోయారు వాళ్ళు, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఆ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ఉంటారు బుద్ధి జ్ఞానం, ఇంకే మాట అనకూడదు, పెద్దలు కదండి. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు ఏం మాట్లాడదు, ఏం ఉండదండి, అంత ముచ్చట. అరే ఇలారా, అరే మనవడు ఎలారా, నీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళు తెలుసు. ఎలా ఉండేదానివి? ఎవరెస్ట్ ఎక్కి దూకేదానివా? ఎలా ఉండేదానివి? ఇదో ముచ్చట. ఏదో చెప్తుంది నీ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండుగో. ఒరే బాబు, నీ వయసులో ఉన్నప్పుడు మీ తాతయ్యకి ఎంతమందో తెలుసా? ఎంతమంది? 4. 5లో ఒకరు, 5లో ఒకరు, 5లో ఒకరు. ఇలాంటివి చెప్పు మీ మనవడికి వయసులో ఉన్నప్పుడు మీ తాతకి 5, 4 అంటే ఇప్పుడు ఆడేమంటాడు? మా తాత పేరు అంటే నాకు రికార్డు బదలు కొట్టాలి కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటాడండి? మినిమం ఇలాంటి చెప్పొచ్చు. ముచ్చట్లో నీ వయసులో ఉన్నప్పుడు మేము ఇలా ఉండవు. ఇవి మరీ అంత తింటారు. నీ వయసులో మేము 2 కంచాలు తిని అందుకే అలాగైపోయావు. నువ్వు తిన్నావంటే మీరు పనికి తగ్గ తిండికి తగ్గ పని ఉండేది. ఇప్పుడు పని తక్కువ చెప్పండి, తిండి ఎక్కువ, అందుకే ట్యాంకులు ఎలా వచ్చేస్తున్నాయి. తినడుతున్నారు, ఏదో పని చేయరు, అలా తినడం కానీ చెప్పే లేదండి. ఇలాంటి ముచ్చట్లు ఎక్కువైపోయి కొంతమంది ముసలమ్మలు ముచ్చట్లు ఉంటారు. వాళ్ళు మరీ యాసారిపోయి మాట్లాడతారు. బాబు ఇలారా, పెద్దోడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, వాడికి అంత ఇచ్చాను, వాడికి అంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, కోళ్ళకి ఎంత ఇచ్చాను, చిన్న కోళ్ళకి ఎంత ఇచ్చాను, ఆ 2 కొంచెలు అలాగే ఇచ్చాను, ఈ 2 చెక్కలు ఇలాగిచ్చాను, ఇది ఇలాగిచ్చాను, ఆ లాస్ట్కి ఆ పట్టీలు కూడా అడిగి ఇచ్చేసాను, అన్ని ఇచ్చేసాను. మరి నీకేమి ఇచ్చాను? చెప్పిచ్చారు. నీకేమిచ్చారు? మొత్తం అన్ని ఇచ్చేసా, నీకేమిచ్చారు? చెప్పిచ్చారు. ఆ చెప్పెట్టుకుని అరిమే కూర్చుని ఆడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, పెద్దోడికి ఎంత ఇచ్చాను, కోళ్ళకి ఎంత ఇచ్చాను, నాకు చెప్పిచ్చారు. అన్నం కూడా ఎడతాను, నిన్ను ఎవడమ్మన్నాడు? ఇలాంటివన్నీ చెప్తారండి. ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది చెప్తారు. ఇదే అంటాడు, అందరికీ అన్ని ఇచ్చాను. నీ బతుకులో దేవుడికి ఒక 10 రూపాయలు ఇచ్చావా? ముసలిదా, నేను అడుగుతున్నాను. నేను నీ 10 రూపాయలు బతుకంతా అయిపోయింది. ఇప్పుడు కాటికి కాళ్ళకి చేస్తావు. నువ్వు దేవుడికి పెద్దోడికి ఎంత ఇచ్చావు, చిన్నోడికి ఎంత ఇచ్చావు, కోళ్ళకి ఎంత ఇచ్చావు, మనవడికి ఎంత ఇచ్చావు, మనవరాలకి ఎంత ఇచ్చావు, దేవుడికి ఏమి ఇచ్చావు? కనీసం సమయం ఇచ్చావా? అందుకే ఇప్పుడు నీకు చెప్పిచ్చి కూర్చోబెట్టరు ఆ మెట్లు కాడ. ఇప్పుడు అన్నం పెట్టలేని బాధ చెప్తుంది ఈ రోజు అందరికి పోయేవాళ్ళకి. ముచ్చట నీ సమయం అంతా అర్థపరచావు. ఇప్పుడు ముచ్చట్లు పెట్టావు. తిమోతికి చెప్తున్నాడు, ఈ ముచ్చట్లు మానే. నువ్వు మాట్లాడొద్దు, ఎవరిని మాట్లాడవద్దు. సమయం దొరికినప్పుడల్లా భక్తి విషయంలో సాధకం చేయాలి. ఏం చేయాలి భక్తి విషయంలో సాధకం? లిస్ట్ ఇస్తున్నాడు చూడండి. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవరిని తృణీకరించకూడదు. మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నేను వచ్చే వరకు నీ ప్రాక్టీస్ చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త కలిగి ఉండాలి. కిందికి 15వ వచనంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన వీటిని నమస్కరించము, వీటి అందే సాధకము చేసుకొనము, నిన్ను గుర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండుము. నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షి. ఇవండి ప్రాక్టీసులు తిమోతికి. చదవాలి, బోధించాలి, హెచ్చరించాలి, వీటి ఎంత సాధకం చేయాలి. ప్రేమ, జాగ్రత్త, వయసు, వీటన్నిటిని బట్టి జాగ్రత్త కలిగి ఉండి. ఎందుకంటే నువ్వు బాగుంటేనే సంఘం బాగుంటుంది. చెప్పే నువ్వే బాగోకపోతే సంఘం బాగు చేయడం అనేది అసాధ్యం తిమోతి. ఎందుకంటే ఈ పెద్దలు ఫెయిల్యూర్ అయిపోయింది అక్కడే. ఈ పెద్దలు సంఘాన్ని కట్టలేకపోయింది అక్కడే. ఎందుకంటే వీళ్ళకి భక్తి లేదు, శ్రద్ధ లేదు, చదవరు, హెచ్చరించరు, ఏమీ చేయరు. వీళ్ళక్కడే ఫెయిల్యూర్ అయిపోయారు తిమోతి. నువ్వు ఆ పని చేయకు. నువ్వేం చేస్తావంటే వీటన్నిటిని ప్రాక్టీస్ చేయి, అభివృద్ధి పొందు. నేను వచ్చేంత వరకు చదువుతూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, అందరిని హెచ్చరించడం కూడా జాగ్రత్తగా ఉండు. ఇలా ఉంటే నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నీ మాటలు వినే సంఘాన్ని కూడా కాపాడుకుంటావు. ఇది
4వ అధ్యాయం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం, వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించుము, అన్నదమ్ములని తల్లులని వృద్ధులను అక్క చెండ్రులని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము, నిజముగా అనాథులైన విధవరాండ్లను సన్మానింపు. ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు అంటే సంఘంలో వావి వరుసలు జాగ్రత్తగా ఉండాలట. ఏం చెప్తున్నాడు? వావి వరుసలు జాగ్రత్తగా ఉండాలి. వయసులో పెద్ద ఆయన అయితే తండ్రి గారు, వయసులో చిన్నవారైతే అన్న, ఇంకా చిన్నోడైతే తమ్ముడు, వయసులో పెద్దవాడైతే అమ్మగారు, వయసులో చిన్నదైతే అక్క, ఇంకా చిన్నదైతే చెల్లి. ఈ ప్రాక్టీస్ వాళ్ళకి చెప్పంటే సంఘంలో మంచి పిలుపులు ఉండాలి. బావా, బామ్మర్ది సంతలో బాగుంటాయి, సంఘంలో బాగో. నీకు అంతగా వావి వరుసలో నిక్ నేమ్లు ఎట్టి పిలుచుకుంటే బయటికి పో. మామయ్య, తాతయ్య, బావగారు ఇలాంటివన్నీ సంఘంలో కుదరదు. ఇక్కడ సంఘంలో అందరూ ఒకటే, అందరూ సహోదరులు. పెద్దవారైతే తండ్రి సమానులు, పెద్దవాడైతే తల్లి సమానురాలు. ఇక్కడ పెద్దవారైతే అన్న, చిన్నోడైతే తమ్ముడు, పెద్దదైతే అక్క, ఇంకా చిన్నదైతే చెల్లి. రాత్రి నేను పాలకల్లో ఒక మెసేజ్ చెప్పాను. ఆ మెసేజ్ చెప్తే ఒక మాట అన్నాను నేను, విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, విశ్వాసినే జతగట్టాలని నేను చెప్తే, బయట మన ప్రేమలో దోమ చెత్త చెదారం ఉండకూడదంటే కొంతమందికి డౌట్ వచ్చింది. అంటే విశ్వాసి బయట వాళ్ళని ప్రేమించకూడదు కానీ చూసారు ఎలా దుర్మార్గమైన డౌట్ వచ్చిందో. అంటే ఇందులో వాళ్ళని ప్రేమించవచ్చు అంటే నేను అడుగుతున్నానండి, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. మన సంఘానికి వచ్చిన చాలామంది యవనస్తులు మన సంఘాల్లో ఏ స్టోరీలు నడిపిస్తారు చెప్పండి? ఇదే జరగకూడదు. సంఘం మన సంఘంలో లేదా మన ఇంట్లో ఉన్న యవన పిల్లలు తేడాగుంటే ఆ ఇంటి యజమాని ఎంత సీరియస్ అవుతాడో, ఎంత బాధపడతాడో. మన సంఘంలో ఎవరైనా తేడాగుంటే ఆ సంఘ నాయకులు పెద్దలు కూడా ఏంట్రీ ఈ పనులని అంత సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. పిలుపులు బాగుండాలి. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈ పిలుపులు బాగుండాలి. ఇంతకు మించిన పిలుపులు సంఘంలోకి రావడానికి వీలు. సంఘంలో పనికి మాలిన ఎటకారాలు, సంఘంలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు, సంఘంలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం క్రికెట్లు, సంఘంలో రకరకాల విషయాలు, ఇవన్నీ సంఘంలోకి రాకూడదు. తిమోతి వాళ్ళకి చెప్పు, పిలుపు బాగుండాలి. మర్యాద లేని పిలుపులు ఉండకూడదు, మర్యాద లేని పనులు ఉండకూడదు. అక్కడ రేపు మనకి వచ్చే నెలలో క్రిస్మస్ వస్తుంది, ఎంత అగౌరవమైన కొన్ని పనులు ఉంటాయండి. చక్కటి క్రిస్మస్ సందర్భంలో వాక్యం ఉంటారండి యవనస్తులు అందరూ తెల్ల లింగీలు నల్ల సొక్కాలు వేసుకుని అడావుడిగా తిరుగుతారండి. వాక్యం వినరు. తెల్ల లింగీలు నల్ల సొక్కాలు వేసుకుని, కేరళలో పుట్టారు కదండి మరి, తమిళనాడులోని, అందుకని ఈ తెల్ల లింగీలు నల్ల సొక్కాలు వేసుకుని అడుగాడ తిరిగి ఇలా వాక్యం వినరు. సరిగ్గా ఏ టైంకి వస్తారు చెప్పిన, కేక్ కోసే టయానికి, డ్యాన్స్ చేసే టయానికి నడుతున్నాను. ఇలాంటి పనులు చేయొచ్చా? చిన్న పిల్లలు డ్యాన్స్ వేశారంటే ఒక ముద్దు ఉంది. వీళ్ళు ఎద్దుల్లాగా వెలిగి ఇలా అటువైపుకో స్టెప్ ఇటువైపుకో స్టెప్ వేస్తున్నారంటే వీళ్ళని ఏమైనా చంపేస్తాడు దేవుడు. మిమ్మల్ని అందరిని గుర్తుపెట్టుకోండి. వయసు వచ్చిన ఆడపిల్లలు, వయసు వచ్చిన మగపిల్లలు కలిసి ఈ డ్యూట్లు పాడుతున్నారంటే ఏమనాలండి? అదే వద్దు. జాగ్రత్త. పిలుపులు బాగుండాలి, మర్యాద ఉండాలి. బైబిల్ ఎంత అడ్డుగోళ్ళు ఎట్టిందో తెలుసా? ఇదిగో సరస్వతులు కూడా ఉండకూడదు. సరస్వతులు అంటే అదో రకమైన డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంటాయి చూసారా, అవి కూడా వద్దు. జాగ్రత్తగుండు. అలాంటివి ఏవైతున్నావో జాగ్రత్తగుండు. తిమోతి వీళ్ళందరికీ చెప్పు. ఇన్ని చెబుతున్నాడు. మొదట ఏం చెప్పాడు? కథలు వద్దన్నాడు, కథలు చెప్పొద్దు అన్నాడు. నెక్స్ట్ వంశాలు వద్దన్నాడు. 2వ అధ్యాయం రాజకీయాలు వద్దన్నాడు. 3వ అధ్యాయం పెద్దలను జాగ్రత్తగా ఉండమన్నాడు. 4వ అధ్యాయం దయ్యాల బోధతో జాగ్రత్తగా ఉండమన్నాడు. 4వ అధ్యాయం భక్తిని ప్రాక్టీస్ చేయమన్నాడు. 5వ అధ్యాయం వావి వరుసలు బాగుండాలి, పిలుపు బాగుండాలని చెప్పాడు. మీకు ఎలాంటి పిలుపులు ఉన్నా బయట చూసుకోండి, సంఘంలో జాగ్రత్త కూడా అని చెప్పాడు. ఇప్పుడు ముగించేద్దాం. 6వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వలన వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఏంటంట? ఇక మాట్లాడుతున్నాను, ముగించేస్తున్నాను. ఇక్కడ ఈ పెద్దలకి, ఎబిసి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ ఎబిసి పెద్దలందరికీ తెలుసంట. ఏమని? రాజకీయాలు సంఘంలోకి రాకూడదని వీళ్ళకి తెలుసట. వావి వరుసలు బాగుండాలని వీళ్ళకి తెలుసట. కథలు చెప్పకూడదని వీళ్ళకి తెలుసట. ఇదిగో ఇలాంటి విషయాల్లో
ఏవైతే రాజకీయాలు తెచ్చి సంఘమే పెట్టకూడదని వీళ్ళకి తెలుసట, ఇవన్నీ వీళ్ళకి తెలుసట, సత్యం వీళ్ళకి తెలుసట. అయితే వీళ్ళు ఎందుకు ఇలా చెడిపోయారంటే సత్యం విషయంలో చెడిపోయి సత్యహీనులై దైవ భక్తిని ఏమనుకున్నారట, లాభాలు వస్తాయి అనుకుని అక్కడ కావాలని ఏమనకుండా వదిలేశారు. అంటే ఈ పెద్దలందరికీ ఈ విషయాలు తెలుసు, ఇలా ఉండకూడదు, ఇలా పిలవకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి రాజకీయాలు తేకూడదు, ఇలాంటి కథలు చెప్పకూడదు, ఇలాంటి వంశాలకు పెద్దపీట వేయకూడదని ఈ పెద్దలందరికీ తెలుసట. వీళ్ళకి తెలిసినా ఎందుకు ఏమనడం లేదంట, ఎందుకంటే వీళ్ళ మనసు చెడిపోయింది. ఏ విషయంలో చెడిపోయింది? దైవ భక్తి. ఏమనుకున్నారట, లాభాలు. అంటే ఇప్పుడు ప్రజల్ని రే అలా పిలవకండ్రా అంటే ఇప్పుడు సంఘం మానేస్తారు. సంఘం మానేస్తే చెప్పండి లాభాలు పోతాయి. అరే మీరు ఇలా రాజకీయాలతో తిరక్కండ్రా అని వాళ్ళని గట్టి గద్దిస్తే వాళ్ళ కుటుంబాల సంఘాలు మానేస్తే, కుటుంబాల సంఘాలు మానేస్తే చెప్పండి భక్తుల్లో లాభాలు పోతాయి. మీ వావి వరుసలు జాగ్రత్త అని గద్దిస్తే వాళ్ళు రావడం మానేస్తే లాభాలు పోతాయి. ప్రతిదాన్ని ఏం అనలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ భక్తిని వీళ్ళు ఏమనుకున్నారు, ఏదో ఒక రూపాయో పాపాయో వస్తుంది, ఇప్పుడు ప్రజల్ని ఏమన్నా అంటే మనసు. అందుకే ప్రజల్ని బోధకులు ఏమనడం లేదు, బోధకులు కూడా ఏమనడం లేదు. కనుక ప్రజలు ఏమన్నంటే బోధకులు ఒప్పుకోవట్లేదు, ఏమన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకే ఒక డిసిషన్కి వచ్చేసారండి, మేము మిమ్మల్ని ఏమనం చెప్పండి, మీరు మమ్మల్ని ఏమనకండి, కొంచెంసేపు అలా 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 ఉండి టయానికి మనం అలా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. ఏవే పెద్దమ్మ ఎందుకు సంఘం మానేసామంటే అస్తమాల మా పాస్టర్ గారు మా ఏపుకి ఏలెత్తుతున్నాడు మానేహానంద. ఇంక ఏలు ఎత్తకూడదు, నీ మీదకి ఏలు ఎత్తకూడదు, నిన్ను ఏమనకూడదు, నువ్వు దొంగ పనులు చేసినా పెద్దమ్మని దేవుడు బహుగా దీవించునుగా కనాలి నిన్ను. నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి, గద్దించకూడదు. ఈరోజు అడుగుతున్నాను, ఏం సార్ గద్దించినట్టు గద్దిస్తే మరి మానేనే ఎవరికి కావాలి, మానేనే. ఇలాంటి తొంటర పనులు చేసే సంఘంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే మానేనే. సార్ రావడం మానేనే, దేవుడు నలుగురు ఇచ్చినా చాలు మానేనే. పిలుపు బాలేని వాళ్ళు సంఘానికి రాకపోయినా పర్లేదు, దయ్యాల సంస్కృతి తీసుకుని వాళ్ళు రాకపోయినా పర్లేదు, రాజకీయాలతో చట్టాపట్టాలు వేసుకుని ఇలాంటి తలకాయలు లేకపోయినా పర్లేదు. దేవుడు చెప్తున్నాడు, అవసరమైతే గద్దించు, కడిగే, ఆజ్ఞాపించు. అంటే అది మిలిటరీ వాడు, గ్రీకులో ఎలా ఉంది, కమాండ్ చేయి అన్నాడు. కమాండ్, తిమోతి కమాండ్. ఒక మిలిటరీ సైనికులకి ఎలా అయితే ఆఫీసర్ కమాండ్ చేస్తాడో, మాట వినకపోతే ఆఫీసర్ ఎలా అయితే పనిష్మెంట్ ఇస్తాడో అలాంటి కమాండ్స్ నీకు ఇస్తున్నాను తిమోతి, కడిగే ఏపీసీ సంఘాన్ని అన్నాడు. చెప్పు వాళ్ళకి, వినకపోతే దేవుడు దులుమాడతాడని చెప్పి వాళ్ళకి వాళ్ళ మనసు చెడిపోయింది. సత్యహీనులు అంటే వీళ్ళ సత్యాన్ని పూర్తిగా అమ్మేశారు, సత్య విషయంలో వాతవైపడిపోయారు, సత్యంలో హీనత వచ్చింది. రక్తహీనత కన్నా భయంకరమైన సత్యహీనత వచ్చేసింది. సత్యంలో హీనమైన అయిపోయారు. ఎందుకు ఇలా అయిపోయారంటే డబ్బులు. అంటే వీళ్ళని ఏమన్నంటే ప్రజలు మానేస్తారు, ప్రజలు ఏమనకూడదు అన్నమాట. అంటే గద్దించే బోధకులు కరువైపోతున్నారు. కారణం ఏంటి చెప్పిన, ఈదిగా 70 సంఘాలు ఉన్నాయి, ఇక్కడ ఏమంటే ఆ సంఘాలు పోతారు, అక్కడ ఏమంటే ఆ సంఘాలు పోతారు, అక్కడ ఏమంటే ఈ సంఘాలు మార్చేస్తారండి అంతే. నేను అడుగుతున్నాను, ఈ సంఘం నుంచి ఆ సంఘాన్ని పోయి, ఆ సంఘం నుంచి ఆ సంఘాన్ని పోతే ఈ పోయే వాళ్ళు అందరూ చెప్తున్నాను, నీకు ఇక్కడ తిరమ లేనప్పుడు చెప్పు, నీకు ఎక్కడ పోయినా తిరమ ఉండదు, నీకు ఇక్కడ నిలకలు లేనప్పుడు ఎక్కడ పోయి నిలకూడదు అంటే నేను గద్దించకూడదు, నేనేమనకూడదు అంటాడు పాస్టర్. సత్యం ఎరిగిన ఏ పాస్టర్ అయినా అంటాడు, ఇచ్చే నీ ధనం కాదు, నిందు నీ బతుకు కావాలని అడుగుతాడు సరైన పాస్టర్. నీ సందా ఎవడికి కావాలి, ముందు నీ సంస్కారం కావాలని అడుగుతాడు సరైన పాస్టర్. జాగ్రత్తగా ఉండని చెప్తాడు. మీరు చర్చికి గంట కొంటే ఏంటి, మీరు చర్చికి కాంగ్ కొంటే ఏంటి, మీరు చర్చికి కీబోర్డ్ కొంటే ఏంటి, మీరు చర్చికి ఈ ఫ్యాన్లు కొంటే ఏంటి, మీరు ఇచ్చేది కాదు, ముందు ఇచ్చే మీరు కావాలి, జాగ్రత్త అని అడుగుతాడు. ఇలా అడగట్లేదు ఎఫ్సీ పెద్దలు. ఎందుకు అడగట్లేదు, ఏమన్నా అంటే ప్రజలు మానేస్తారు. ఇప్పుడు ఈ భక్తులందరూ అప్పుడు అర్తిమీదేవికి వెళ్ళినప్పుడు, ఈ భక్తులందరూ అర్తిమీదేవి గుడికి వెళ్ళినప్పుడు లాభాలు ఏ గుడికి వచ్చాయండి, అర్తిమీదేవి గుడికి వచ్చాయి. ఇప్పుడు ఆ భక్తులందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడు ఈ లాభాలు ఎక్కడ వస్తున్నాయి, ఏపీసీ సంఘంలో వస్తున్నాయి. ఇప్పుడు ఈ లాభాలు పోకూడదంటే ఏం చేయకూడదు, ఏమీ అనకూడదు. అందుకు అండం మానేసి ఏం చేస్తున్నారు, చక్కగా వాళ్ళకి బోరు కట్టకుండా కథలు చెప్తున్నారు. బోరు కట్టకుండా చెప్పండి వంశాల సర్టిఫికెట్లు అమ్మేస్తున్నారు. ఏమంటలేదు, రాజకీయాలతో తిరిగినా ఏమంటలేదు, లవ్ స్టోరీలు ఉన్నా ఏమంటలేదు, ఏం అడగరు. టయానికి వస్తారు, టయానికి తింటారు, కక్క ముక్క డొక్క ఆదివారం వండుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ఆమెన్ ఈరోజు అయిపోయింది దేవుని ఆరాధన అనుకుంటారు. ఇలాంటివన్నీ అయిపోయినంటే ఏం అడగరంటే అడగరు. ఎందుకంటే వీళ్ళు అడిగితే వాళ్ళకి ఇబ్బందే, వీళ్ళకి ఇబ్బందే. తిమోతి వీళ్ళకి ఇబ్బంది కనుక నువ్వేం ఇబ్బంది పడకు, నీ కడుపు జబ్బొచ్చు, నువ్వేం ఇబ్బంది పడద్దు. తిమోతి నువ్వేం చేస్తావు చెప్ప, సత్యం చెప్పి వీళ్ళకి
ఏం చెప్పాలి? యేసుప్రభుని ఎందుకు నమ్మకూడదంటే, బాగా వినాలి, యేసుప్రభుని ఎందుకు నమ్మకూడదంటే అర్తిమీదేవి గుడి దగ్గరికి వెళ్ళి ఏవైతే నమ్మారో అలాంటి నమ్మకాలతో యేసుప్రభుని నమ్మకూడదు. అర్తిమీదేవి గుడికి వెళ్ళి ఏం నమ్ముతారంటే పిల్లలు లేకపోతే చెప్పండి పిల్లలు పుడతారని నమ్ముతారు. అర్తిమీదేవి గుడికి వెళ్ళి అర్తిమీదేవి గుడికి వెళ్ళి ఏమి నమ్ముతారు? పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. అర్తిమీదేవి గుడికి వెళ్ళి ఏమి నమ్ముతారు? అన్నీ కలిసి వస్తాయని నమ్ముతారు. ఇలాంటి నమ్మకాలు ఇప్పుడు యేసుప్రభుని అంతకు నమ్మకూడదు. ఇప్పుడు మెజారిటీ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇప్పుడు 90% క్రైస్తవులు ఇంతమంది మనం కూర్చున్నాం. ఎందుకు యేసుప్రభుని నమ్మారంటే ఒక్కొక్క కారణం అండి. ఇల్లు కట్టాలని ఒకరు, పెళ్లి చేయాలని ఒకరు, ఆరోగ్యం బాగుండాలని ఒకడు, పిల్లలు పుట్టాలని ఒకరు నడుతున్నాను. ఇవి జరిగితేనే యేసుప్రభుని నమ్ముతారు. జరగకపోతే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఉన్న ఇల్లు కూడా అమ్మేయాలంటే నమ్ముతారా? పిల్లల కోసం నమ్మేవాళ్ళు, రోగాల కోసం నమ్మేవాళ్ళు ఇలాంటివే నమ్ముతున్నారు తప్ప లాభాల కోసం యేసుప్రభుని నమ్మొచ్చా? ఇది ఎలా ఉంది చెప్పినా తెలుగులో సామెతలు ఉంటాయి. మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఎప్పుడు పట్టుకెళ్ళిపోయి కూడా మనకి ఆలోచన మనకి ఇవ్వాలంట, మనం వెళ్ళినా వాళ్ళే ఇవ్వాలట. ఆలోచన మనకి ఇవ్వాలంటే ఎక్కడ పని? ఈ సామెత ఎక్కడ తెచ్చారో తెలుసా? దేవా నీ చర్చికి వస్తున్నాం 3 వారాల నుంచి, మాకేమిస్తావు? నీ చర్చికి వస్తున్నావు మాకు వ్యాపారం ఇస్తావు, నీ చర్చికి వస్తున్నావు మాకు ఎకరాలు ఇస్తావు, నీ చర్చికి వస్తున్నావు మాకు ఇవన్నీ చేస్తావు, నీ చర్చికి వస్తున్నావు మాకు పిల్లల్ని ఇస్తావు, నీ చర్చికి వస్తున్నావు మాకు ఉద్యోగం ఇస్తావు, నీ చర్చికి వస్తున్నావు. అంటే దేవుడితో ఏ డీలింగ్ పెడుతున్నారు చెప్పండి? వ్యాపారం. అర్తిమీదేవి గుడి దగ్గర ఎలాంటి వ్యాపారపు డీలింగ్స్ పెట్టుకున్నారో ఇప్పుడు సంఘానికి కూడా అందుకు వస్తున్నారు. తిమోతి ఇది మార్చాలి. ఏం చెప్పాలి? భక్తి అనగానే లాభం కాదు, భక్తి అనగానే పోగేసుకోవడం కాదు, భక్తి అనగానే సత్యనులైపోయి ఆ మనుషుల వలన కలిగే ఆ వ్యర్థ ప్రయత్నాలు కాదు భక్తి అంటే చెప్తున్నారు చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. బాగా వినాలి. అంటే మిగిలిన దేవుళ్ళకి ఈ దేవుడికి ఉన్న తేడా ఏంటంటే, మిగిలిన ఏ గుడికి పోయినా, మిగిలిన ఏ దేవాలయానికి పోయినా, మిగిలిన ఏ పుణ్యక్షేత్రాలకు పోయినా అక్కడ ఏదో ఒకటి వస్తుందని నమ్మడానికే వెళతారు. కానీ ఈ దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? ఉన్న దానిలో తృప్తిగా బ్రతకడానికి నమ్ముకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ దేవుడు నమ్మిన తర్వాత ఈ దేవుడి దగ్గర ఎలా ఉంటుందంటే, ఏమిస్తా ప్రవ్వా కాదు, నీకు ఆల్రెడీ చాలా ఇచ్చాడు, అవి నీకు చూడడం రావడం లేదు. ఎట్లా అంటే మనం ఉదయం వండుకున్నది మధ్యాహ్నం తినట్లేదు, మధ్యాహ్నం వండుకున్నది సాయంత్రం తినట్లేదు, రాత్రి మిగిలింది ఉదయం తినట్లేదు. మీరు బయటికి వెళ్ళి చూడండి, 2 రోజులు పాసిపోయిన అన్నం పరమన్నంలా తింటున్నారు. బయటికి వెళ్ళి చూడండి, నువ్వు బయటికి వెళ్ళి చూడు, నీకు దేవుడు ఎలాంటి జీవితం ఇచ్చాడు తెలుసా? 3 పూట్ల చక్కగా వండుకుని తినే జీవితం ఇచ్చాడు. నీకు ఈ బుర్ర పంజేకి నువ్వేమంటావు తెలుసా? నాకు ఇంకా ఏమిస్తావంటే నీకు చక్కటి ఆహారం ఇచ్చాడు. బయటికి వెళ్ళి చూడు, వాళ్ళ పాసన్నం తిన్నా ప్రభుని ఏమనకుండా పాసన్నం పరమాన్నంలా తిన్నా. నీకు అలాంటి బతుకిచ్చాడు నీకు. నువ్వు బయటికి వెళ్ళి చూడు, కరెంట్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళి చూడు, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళు, దీపాల కింద బతికేస్తున్నారు. దీపాల కింద కరెంట్ అంటే తెలియని కుటుంబాలు ఉన్నాయి. బయటికి వెళ్ళి చూడు. ఆ రైల్వే స్టేషన్ వీడియోలు మీరు చూస్తున్నారు లేదో, ఆ రైల్వే ట్రాక్ల మీద తినేసి పాడేసిన ఆ భోజన పొట్లాలు, వయసు అయిపోయిన వాళ్ళు, అక్కడ అశుద్ధం ఉంటుంది రైల్వే ట్రాక్ల మీద, ఆ అశుద్ధం పక్కనే కూర్చొని ఆ పాసన్నం తింటున్నారు, నడుపుతున్నాను. నీకు అలాంటి బతికిచ్చాడు నీకు? బంతులా బతుకుతున్నావు, బంతులాగా. నీకు దేవుడు అర్థమైతే ఏం చేయాలి చెప్పనా? దేవా నాకు ఈ అన్నమైన ఉంది ప్రవ్వా, బయట వాళ్ళకి ఏ అన్నం కూడా లేదు ప్రవ్వా. దేవుని స్తుతిస్తున్నాను. దేవా ఈ అన్నం చూసినప్పుడల్లా నన్ను ఎంత ప్రేమిస్తున్నా ప్రభా అని దేవుని స్తుతించాలి. నీకు అర్థమవుతుందని నేను అడుగుతున్నాను. ఏమిస్తావు అంటే తినేసి మర్చిపోతున్నావు ఏమిచ్చాడో దేవుడు నీకు. మర్చిపోతున్నావు. బయటికి వెళ్ళి చూడు, అన్నం లేదు, ఇల్లు లేదు. మీరు రోడ్ల మీద చూస్తున్నారు లేదో, డ్రైనేజీలు పక్కన బరకాలు వేసుకుని చంటి పిల్లని ఇలాంటి చలిలో పక్కన పెట్టుకుని, ఆ మురుకు దుప్పట్లో మాసిపోయిన గడ్డాలు, ఆ మాసిపోయిన చీరలు కట్టుకుని, ఆ చలిలో చిన్న బిడ్డలను వేసుకుని బరకాల కింద పడుకుంటున్నారండి. అక్కడ పడుకునే జీవితాన్ని గడిపేస్తున్నారు. నీకు నాకు అలాంటి జీవితం ఇచ్చాడా? మనకు లగ్జరీ రూములు ఉన్నాయి, సెపరేట్ రూములు ఉన్నాయి. మనకి చలిలో ఏటర్లో ఎంత లగ్జరీ అండి. ఇంత ఉన్నా మళ్ళీ చర్చకు వచ్చి అడుగుతాం, మాకేమి ఇస్తా ప్రభు అంటే నీకు ఆల్రెడీ ఇచ్చాడు, నీకు తెలియట్లేదు. నీకేమి ఇవ్వాలి ఇచ్చాడు నీకు. బయటికి వెళ్ళి చూడు, సంటి పిల్లలతో చలిలో జంతువులు పడుకున్నట్టు పడుకుంటున్నారు. నీకు అలాంటి బతుకిచ్చాడా? వయసు వచ్చిన పిల్ల స్నానం చేయడానికి సరి అయిన చాటు లేకుండా ఉన్నారా వాళ్ళ జీవితాల్లో? నీ పిల్లల్ని నిన్ను దేవుడు ఎంత కాపాడుతాడు నీకు అర్థమవుతుందా?
తిమోతి వాళ్ళకి చెప్పు, అర్తిమీదేవి గుడికి పోయినప్పుడు ఏమని నమ్ముతారు? ఆ గుడికి పోయి మాకు పిల్లల్ని ఇస్తారా, అప్పులు తీరుస్తారని అక్కడ నమ్ముతారు ఆ గుడి దగ్గర. కానీ ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఏమంటారో తెలుసా? దేవా, పిల్లల్ని ఇచ్చావో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలు లేకపోయినా పర్లేదు, ఎందుకంటే నీలోకి వచ్చిన తర్వాత మాకు తృప్తినిచ్చావు, అది చాలు. పిల్లలు పుట్టరని అంటలేదు, పుడతారు, కానీ ఆలస్యం వెనకాల ఆయన చిత్తం ఏదో ఉంటుంది. అప్పులు తీరుస్తుంటే అప్పులు తెచ్చకపోతే దేవుడు నమ్మవా? దేవుడు చెప్తున్నాడు, అప్పుల్లో కూడా ఇబ్బందుల్లో ఉన్న దేవా నాకు తృప్తినిచ్చావు. మీరు బయటికి వెళ్ళి చూడండి, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. కొంతమంది చిన్నపిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంటుంది. చిన్న పిల్లలండి, వాళ్ళకి ఎన్ని రోగాలు, చిన్న పిల్లలండి, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులో. నీకు, నీ బిడ్డలకి, నా బిడ్డలకి అలాంటి బాధలు ఉన్నాయా? బంతుల్లా తిరుగుతున్నారు మన ఇంట్లో మన పిల్లలు, బంతుల్లా తిరుగుతున్నారు. మన పిల్లలకి అస్సలు కుదరలేదు. కానీ బయటికి వెళ్ళి చూడండి, వాళ్ళు నిండా రోగాలే, నడవలేని పిల్లలు ఉన్నారు. ఏడుస్తలే. చాలామంది ఒక తల్లి కంప్లైంట్ చెప్తుంది, మా బిడ్డ ఆడవట్లేదని పుట్టిన దగ్గర నుంచి. అంటే ఏడకపోవడం కూడా కంప్లైంటే. మా బిడ్డ నిద్రపోవట్లేదండి, కంప్లైంట్స్ ఇవన్నీ. నీ పిల్లలకి, నా పిల్లలకి అలాంటివి ఉన్నవా? మన పిల్లల్ని దేవుడు ఎంత బాగా చూస్తే నేను అడుగుతున్నాను, దేవా మాకు ఇంకా ఏమిస్తావు అంటే తిమోతి అన్నాడు. తిమోతికి దేవుడు చెప్తున్నాడు పౌలు ద్వారా, తిమోతి నువ్వు వాళ్ళకి చెప్పు, భక్తి అనగా నేడు తెలుసా, ఏమిస్తా కాదు, ఆల్రెడీ మాకు ఇచ్చావు, మాకు చాలు ప్రభువా, నీ కొరకు నమ్మకంగా బతుకుతామని చెప్పడమే సంతుష్టి సహితమైన భక్తి, నిజమైన భక్తి అయి ఉంది తిమోతి అని చెప్పాడు. ఇది నేర్పించు. కథలు చెప్తున్నారు, వంశాలు చెప్తున్నారు, రాజకీయాలు చెప్తున్నారు, ఇలాంటి తృప్తికరంగా ఉండాలన్న భక్తి చెప్పట్లేదు. నేను ముగించేస్తున్నాను. చక్కటి దైవజనులు ఉన్నారు సమాజంలో, నిజమైన వాక్యం కొరకు పరితపించిపోయి చనిపోయే దైవజనులు ఉన్నారు. పేదరికంలో కూడా నమ్మకంగా పరిచర్య చేసే దైవజనులు ఉన్నారు. అలాంటి దైవజనులు ఉన్నారు కనుకే ఇంక ఈ లోకం అలా ఉంది, లేకపోతే ఎప్పుడో కొట్టుకుపోవాలి ఈ లోకం అంతా. నీతి కొరకు, దేవుని కొరకు, సత్యం కొరకు ఆతృతతో పడిపోయే దైవజనుల కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు దేవుని ఒక మాటనే దైవజనులు ఉన్నారు. సిటీలో సేవ చేస్తున్నాడు, చక్కటి సేవను జరిగిస్తున్నాడు ఆయన. ఆ సేవను జరిగిస్తూ సిటీలో సేవలు అంటే ఎలా ఉంటాయండి? చిన్న సంఘము, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఒకే రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే అన్నీ ఉంటాయి, అక్కడే స్టవ్ ఉంటుంది, అక్కడే మంచం ఉంటుంది, అక్కడే వండుకోవాలి, అక్కడే నిద్రపోవాలి. ఆ రెంట్ కూడా చాలా రేటు ఉంటుంది. చిన్న సంఘాన్ని నడిపిస్తున్నాడు, కానుకలు కూడా పెద్ద రావు. అప్పటికే పాస్టర్ గారికి 2 మగబిడ్డలు, ఇంత పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడు ఈ పాస్టర్ గారికి ఒక విషయం, ఒక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒకే మంచం, ఆ మంచం మీద 3-4 కన్నా ఎక్కువ పట్టరు. ఒక ముగ్గురు నిద్రపోతే మిగిలిన వాళ్ళ కింద నిద్రపోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా 5 ఉన్నారు. 2 మగపిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆడపిల్ల ఉంది, ఇప్పుడు బాలింత ఆ తల్లి ఉంది. ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడ నిద్రపోతారు? ఈ కూరగాయలు అస్సలు కుదురులేని కూరగాయలు, అందరికన్నా ముందు మంచం ఎక్కేశారు. ఒరే చెల్లి, నెలల పిల్ల కింద నిద్రపోకూడదు, చలికి అమ్మ బాలింత కింద నిద్రపోకూడదు, వాళ్ళిద్దరికి మంచం ఇచ్చేయండి, మనం కింద నిద్రపోదామంటే ఈ బుడతకాలకు అర్థమవుద్దా? బేరం అంటారు. ఇప్పుడు బేరం అన్నారంటే ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళందరూ లేదా ఈదుల వాళ్ళందరూ ఈ క్రైస్తవులకి అందుకే ఇల్లు ఇవ్వకూడదు, వాళ్ళు రాత్రి వరకు నిద్రపోరని తిట్టుకుంటారు. దేవునికి అవమానం. పాస్టర్ గారు చూశారు, ఆలోచించాడు, ఒక ఆట ఆడదామరా అన్నాడు పిల్లలతో. ఏంటి డాడీ అని అడిగారు. మరి నేను కింద బెత్తేస్తున్నాను రా, నేను మాత్రం నిద్రపోతాను, నేను 3 అంకెలు లెక్కెడతాను, ఎవడైతే ముందుగా ఇక్కడ దిగుతాడో ఆడు మాత్రమే నాతో నిద్రపోవాలి, ఇంకెవడు రావడానికి లేదు, ఈ ఆటలో అమ్మ చెల్లి అసలు వద్దా అన్నాడు. డాడీ మేము రెడీ అన్నారు. లెక్కడెత్తున్నానైతే అన్నాడు. 1 2 3 అనగానే టకటక నిద్ర దిగేశారు. టకాల మన నాన్న దుప్పటి కప్పేశాడు. పడుకోండి, చెల్లిని అమ్మని రా, మీరు అక్కడ పోండి, ఎక్కడ పడుకుంటాం అన్న. మీకు ఏమర్థమవుతుందండి? ఆ పాస్టర్ గారిని చూస్తే ఏమర్థమైంది చెప్పిన? పేదరికంలో దేవా నీ ఉన్నతమైన సేవను చేస్తున్నాను, ఒక ఆడబిడ్డ పుడితే నా భార్యకి సరైన మంచం కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. దేవా నా 2 బిడ్డలకి సరైన మంచం, నాకు సొంత ఇల్లు లేదు, వండుకోవడానికి సరైన వసతులు లేవు, నా జీవితం ఏంటి ఇలా ఉందని ఏడ్చాడా? పేదరికంలో కూడా నవ్వుకుంటూ బతికేస్తున్నాడు. చూసారా? అది భక్తి అంటే. గుర్తుపెట్టుకోండి. దేవుడు నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు మంచం ఇవ్వలేదు, నాకు వాకులు ఇవ్వలేదు, నాకు సొంత గది ఇవ్వలేదు, ఇలా ఏడ్చేది భక్తి కాదు. నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నా భార్య పిల్లలతో నవ్వుతూ బతికేస్తాను, అది
సంతుష్టి సహితమైన తృప్తికరమైన భక్తి. లేదని ఏడ్చేది భక్తి కాదు, ఉన్నదాన్ని చూసుకుని తృప్తిగా బ్రతకడమే భక్తి. పాకం చూసి మాకు బిల్డింగ్ ఎప్పుడు ఎత్తావు, బిల్డింగ్ ఎప్పుడు ఎత్తావు, బయటికి వెళ్ళి చూడు. పాకలేని వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు. పెంకుటిల్లో ఉండి మేము బిల్డింగ్ ఎప్పుడు కడతాంటే ఆ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు చూడు. చిన్న ఇల్లు పెంకుటిల్లు డాబా కట్టి సెకండ్ ఫ్లోర్ ఎప్పుడు వేస్తాం ప్రభా, 3 రోజుల నుంచి ఉపవాసం ఉంటా అంటే నీకు ఫ్లోర్ వేసి నీకు అర్థమవుతుంది. నీకు సెకండ్ ఫ్లోర్ అంటే అక్కడ ఆ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు. వాహనం బండి లేని వాళ్ళు ఉన్నారు, వస్తువులు లేని వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు. నీకు చాలా ఇచ్చాడు. ఎక్కువ మాట్లాడే తిమోతి అంటాడు, ఏమిచ్చావు ప్రభువా, ఏమిచ్చావు ప్రభు అంటే ప్రభు అన్నాడు, మీ పాపాల నుంచి మిమ్మల్ని విడుదల చేయడానికి నా ప్రాణాన్ని ఇచ్చాను, మీకు ఇంకేమి ఇవ్వాలి, నా రక్తాన్ని ఇచ్చాను, మీకేమి ఇవ్వాలి. తిమోతి ఎఫెసీ సంఘానికి ఇది చెప్పే ఆ గుడికి వెళ్ళిపోయే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాను. మళ్ళీ ఇది చెప్పడం మానేస్తారు. ఇప్పుడు ఆ గుడి దగ్గర ఏవైతే ఆఫర్లు ఇస్తారో అవే ఆఫర్లు ఇప్పుడు సంఘంలో చెప్తున్నారు. ఇప్పుడు గుడికి మన సంఘానికి తేడా ఉందా? తిమోతి, నేను ఏది చెప్పైతే సంఘం కట్టానో అది చెప్పడం మానేస్తారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళాలి, నేను చెప్పినది మళ్ళీ నువ్వు ప్రజలకు చెప్పాలి. నేను ముగిస్తాను. నిజంగానే ఇదంతా విన్న తర్వాత నాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఏం చెప్పాడు రాత్రి ఆ కుర్రాడు అంటే, దేవుడిని ఏం అడగొద్దని చెప్పాడండి అంట. నేనేం అడగొద్దు అంటలేదు. నీకు అర్థమైతే అడగవు. ఒకవేళ నీకు అక్కరుంటే నువ్వు అడక్క ముందే నీ దేవుడు నీకు తీరుస్తాడు. దేవుడు అడిగితే ఇవ్వడంటే ఇస్తాడు, కానీ ఇచ్చే వాటి కొరకు మాత్రం దేవుడిని నమ్ముకో. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడవు నువ్వే దేవా. ఇది భక్తి అంటే. నాకు ఏ మంచి జరిగినా జరగకపోయినా, నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా, నా అప్పులు తీరినా తీరకపోయినా, నా వ్యాధులు పోయినా పోకపోయినా, నా సంసారంలో సమాధానం వచ్చినా రాకపోయినా, నా దేవుడు దేవుడే, నా దేవుడు ఎంతైనను నమ్మదగిన వాడే. ఇది భక్తి. నాకు బిడ్డలు పుడితే వస్తాను, బిడ్డలు పుడితే వస్తానంటే రేపు పొద్దున ఈ దేవుడి దగ్గరికి వెళ్తే బిడ్డలు పుట్టరు, అక్కడికి వెళ్ళి పుడతారంటే పోతావు అక్కడికి. ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి అప్పులు తీరుతాయి 3 వారాలు అంటే 3 వారాల తర్వాత తిరగపోతే ఆ ఆపద మొక్కులు వాడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే తీరుతాయంటే పోతావు అక్కడికి. పోతారు ఇలాంటి వాళ్ళు. ఈ దేవుడు కాదని ఆ దేవుడు, ఆ దేవుడు కాదని ఆ దేవుడు, ఈ చర్చి కాదని ఆ చర్చి, ఆ చర్చి అంటే వీళ్ళు ఎందుకు దేవుడిని నమ్ముతారు? రాయితీల కోసం నమ్ముతారు. అందుకు దేవుడిని నమ్మకూడదు. దేవుడిని ఎందుకు నమ్మాలి చెప్పండి? మన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాలి. మన కుటుంబంలో ఏమి జరిగినా జరగకపోయినా నమ్మదగిన వాడిని నమ్మాలి. ఇంత పత్రిక రాశాడే తిమోతికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? కడుపు జబ్బు ఉంది, స్టమక్ ప్రాబ్లం ఉంది ఆయనకి తింటే అరగని పరిస్థితులు ఉన్నాయి. ఎంత రోగాలు ఉన్నా తిమోతిని దేవుడు అన్నాడట, ఉన్న దానితో సర్దుకుపో తిమోతి అన్నాడు. కిందకి మాట్లాడుతున్నాడు, ముగించేద్దాం. కిందకి మాట్లాడుతున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేదు, కాక అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందాం. పౌలు గారు గట్టిగా అడిగితే దేవుడిని ఏమడుగుతున్నాడట? పౌలు గారు తిమోతిని కూడా ఏమడగమంటున్నాడు? పౌలు గారు కూడా ఏమడుగుతున్నాడట? గట్టిగా దేవుడిని అడిగితే ఏం అడగడండి, మనకలాగా అడగడు. గట్టిగా అడిగితే ఆయన అడిగేది ఒకటట, అన్నము వస్త్రము, అన్నము వస్త్రం. ఆ పూట తినడానికి గుప్పెడు మెతుకులు, కట్టుకోవడానికి బట్టుంటే చాలు ప్రభువే, ఇంకేం వద్దన్నాడట. ఆ రోజు తినడానికి గుప్పడి మెతుకులుంటే చాలు, కట్టుకోవడానికి బట్ట. తిమోతి, నువ్వు ఇదే అడుగు, ప్రజలకు కూడా ఇదే బోధించు. ఈరోజు బాధలు ఏంటో తెలుసా? ఇల్లు లేక బాధపడుతున్నావా? సెకండ్ ఫ్లోర్ కావాలి నీకు. నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు తెలుసా? నువ్వు ఎన్ని రూములు కావాలో ప్రేయర్లో స్పష్టంగా నువ్వు చెప్పలేదు, అందుకే దేవుడు ఇంకా నీకు ఆన్సర్ చేయలేదండి. ఏంటో ఎన్ని రూములు కావాలో కూడా ప్రేయర్లో స్పష్టంగా చెప్పాలంట. అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడ ఉండాలో చెప్పావు నువ్వు దేవుడికి, అందుకే నీ ప్రార్థనకి ఇంకా జవాబు రా. ఏంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎక్కడ ఉండాలో చెప్పాలంట. అందుకే ఒక ఆయన ఇలా అన్నాడు, ఏమన్నా తెలుసా? నీకు ఇల్లు కావాలా? అయితే ఈ పని చేయి. నీకు నచ్చిన ఇల్లు ఏదైతే ఉందో ఈ ఏరియాలో నువ్వు అలా వెళుతున్నప్పుడు, ఆ ఏరియాలో అలా వెళుతున్నప్పుడు నీకు నచ్చిన ఇల్లు ఏదైతే ఉందో, ఎవరు లేనప్పుడు, ఎవరు చూడలేనప్పుడు ఆ గేటు మీద ప్రార్థనేసి ఇలా అను, నజరేయుడైన యేసు నామమున ఇల్లు నాదవును కాకాను, ఆ ఇల్లు దేవుడు నీకు ఇచ్చేదంటే, ఆ ఇల్లు నీకు ఇచ్చేస్తే మరి ఆ ఇంట్లో ఏమైపోలే? ఏం అడుగుతున్నాను? ఏం బోధలు, ఇవేం ప్రార్థనలండి? ఆ ఇల్లు అంటే వీళ్ళకి వచ్చారంటే మరి ఆ ఇంట్లో ఏమైపోవాలి? డ్రైనేజ్లో పడుకోవాలి వెళ్ళి. ఈ ప్రార్థనలు అడుగుతున్నాను. ఇల్లు ఇస్తావా, వాకులు ఇస్తావా, అది ఇస్తావు కాదు. నీకు వాక్యం అర్థమైతే ప్రాణం ఇచ్చావు, 60 ఏళ్ళ జీవితానికి కావాల్సిన తినడానికి మెతుకులు ఇచ్చావు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చావు. మాకు పిల్లలు దేవా, మా స్థితిగతులు అన్నీ మాకు అర్థమయ్యాయి, చాలు ప్రభువా చాలు. చాలామంది మనం ఫీల్ అయిపోతాం, అనవసరంగా ఈదిలో పుట్టాం, అనవసరంగా ఈ పేదరికంలో పుట్టాం, అనవసరంగా మన క్యాస్ట్ లేదు కానీ అనవసరంగా ఈ క్యాస్ట్లో పుట్టాం. నేను ముంబైలో పుడితే బాగుంటే ఏం చేస్తావు? ముంబైలో తడగొట్టలేస్తావా? ఏం చేస్తావు?
నేను అక్కడ పుడితే బాగుండు, మా తాత టాటా బిర్లా అవుతే బాగుండు అంటే నీకు ఎక్కడే తెరవలేదు. ఈ తాతకు పుడితేనే కుదిరలేవు నువ్వు. మీ తాత టాటా బిర్లా అయితే ఇండియన్ అమ్మేస్తావు నువ్వు మోడీతో కలిసి. నువ్వు ఉంటావు. దేవుడికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో. చెప్పండి, దేవుడికి తెలుసు ఎవరిని ఎంతలో పెట్టాలో దేవుడు తెలుసు. ఎందుకంటే మన బతుకులు ఎంత బాగుంటాయో దేవునికి తెలుసు. కొన్ని కావాలనే దేవుడు ఇవ్వడు. నీకు బిడ్డలు ఆలస్యం చేస్తున్నాడంటే బహుశా నీ నుంచి దేవుడు ఏదో ప్రత్యేకత కూడా. అలాంటి తల్లు ఉంటే బాధపడకండి. నీకు దేవుడు బిడ్డలను ఆలస్యం చేస్తున్నాడు, ఏదో ప్రత్యేకత. నువ్వు ఎంత ప్రత్యేకమైన దానం తెలుసా? అన్న ఎంత ప్రత్యేకమైనదో నువ్వు అంత ప్రత్యేకమైన దానివి. దేవునికి గుర్తుపెట్టుకో. శారమ్ ఎంత ప్రత్యేకమైనదో అంత ప్రత్యేకమైన దానివి. ఎలిజబెత్ ఎంత ప్రత్యేకమైనదో అంత అంటే అందరిలా కాదు, నేను ప్రత్యేకంగా చూస్తున్నాడు దేవుడు. నీ నుంచి ఏదో కావాలి దేవుడు, అందుకే నీకు ఆలోచన చేస్తున్నాను. నీకు ఇది అర్థం అవ్వాలి పాయింట్. ఇది అర్థమవకుండా ఇక్కడ ఎవరా అయితే ఇంకో గుడికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఎవరా ఇంకో దేవుడిని నమ్ముకుంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు ఎవడ గుర్తుపెట్టుకో. ఎంత చెప్పిన తిమోతికి పౌలు ద్వారా ప్రభు అందరికీ, నీకు నాకు మనందరికీ ఏం చెప్తున్నాడంటే భక్తి విషయంలో తృప్తిగా బతకడం నేర్చుకోండి. ఏది ఇస్తావు కాదు, నాకు ఈ బట్టలు ఉన్నాయి చాలు ప్రభువా, నాకు ఈ బట్టలు ఉన్నాయి చాలు ప్రభువా, ఈ ఇల్లు ఉందే చాలు ప్రభువా, ఈ భోజనం ఉందే చాలు ప్రభువా. కూరలు బాగా వినండి, కూరల కోసం గొడవలు పెట్టుకునే కుటుంబాలు వద్దు. దేవా ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు. వస్త్రాల కోసం గొడవలు పెట్టుకుని వద్దు. ఎందుకంటే రేపు క్రిస్మస్లో మనకి ఇంట్లో తెగ గొడవలు అయిపోతాయి. ఈ పిల్లలకి తల్లిదండ్రులకి ఏళ్ళకు వస్త్రం వేసుకుని తిరగడమే మన క్రిస్మస్ అనుకుంటాం. గుర్తుపెట్టుకో, అసలు క్రిస్మస్ కాదు, పండగ అంటే ఏంటో తెలియని వాళ్ళు బయట ఉన్నారు. వెళ్ళి చూడు. బిర్యానీకి పలావ్కి తేడా తెలియని వాళ్ళు ఉన్నారంటే నమ్మగలరా? అలాంటి జాబితాలో మనం లేనందుకు దేవుడిని చెప్పండి స్తుతించాలి. అందుకే అన్నాడు, ఈ లోకంలోకి ఏమీ తేలేము, ఈ లోకం నుంచి ఏమి తీసుకోలేము. ధనవంతులు ఒకటకు అపేక్షించి వారు శోధనలో, ఉరిలో, అవివేకంలో, దురాశలో, నాశనములో, ధనాపేక్ష అందరినీ కీడులో, నానా విధమైన బాధల్లో పడే చివరికి పొడుచుకుని చచ్చిపోయేలా చేస్తుంది. డబ్బు 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 అంటున్నావు. డబ్బు ఎక్కువైతే ఏమవుతుందో చెప్పనా? నానా విధమైన శోధనలు ఎక్కువ అవుతాయి. ధనము 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 అని అడుగుతున్నావు, అవివేకం వచ్చేస్తుంది, దురాశ వచ్చేస్తుంది. డబ్బు పిచ్చిన వాళ్ళకి ఏమొస్తుందండి? దురాశ 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 దురాశ. ముగిస్తాను, దురాశ దురాశ దురాశ. అంటే ఏమి దురాశ వస్తుందంటే, ఆ మధ్యకాలంలో మీరు చూసారు లేదో, ఒక 10-15 సంవత్సరాల క్రితం అగ్రిగోల్డ్ 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 అనేవారు. అగ్రిగోల్డ్ అంటే అగ్రిగోల్డ్ కూడా అందరూ గోల్డ్ అయిపోతాం అనుకున్నారు. అగ్రిగోల్డ్ 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 అందరూ అగ్రిగోల్డ్ అగ్గేసి వెళ్ళిపోయాడు. ఇది అగ్రిగోల్డ్ అగ్గి లేదు, గోల్డ్ లేదు. అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ కట్టేశారు. ఎన్ని సీట్లు ఉండమ్మ బొట్టు పెడతా, చందన బొమ్మన ఆ బొమ్మన ఈ బొమ్మన అన్నారు. చందన లేదు, బొమ్మన లేదు. ఊడ్సుకు పట్టిపోవాలి కొందరు, మిగిల్చుకున్న వాళ్ళు కొందరు. మొత్తం మీద ధనాపేక్ష ఏం చేస్తుంది చెప్పినా అవివేకం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. తింగర పనులు చేస్తామంటే కొంతమంది పాలసీలు కడతారు, పెద్ద పెద్ద పాలసీలు. అవివేకమైన పనులు అంటే నేను కట్టొద్దు అంటలేదు. అవివేకమైన పనులు ఏంటి చెప్పినా 50 లక్షల పాలసీ అన్నాడు. 50 లక్షలు ఎప్పుడు వస్తాయి? చచ్చిపోయి ఏం చేస్తావు? చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు? నీ తలకాడ పెట్టుకుంటావు తెచ్చి 50 లక్షలు. పెద్ద పాలసీ అండి, ఆ పాలసీ అండి. ఇదే అవివేకమైన పనులు, నానా విధమైన శోధనలు. అందుకే తిమోతికి చెప్తున్నాను, నాన్న డబ్బు కోసం నమ్మొద్దు దేవుణ్ణి, ఆశల కోసం నమ్మొద్దు దేవుణ్ణి, అడియాసలైపోయి పరిస్థితుల కోసం నమ్మొద్దు దేవుణ్ణి. భక్తిలో లాభాలు ఎతకొద్దు. ఏమిస్తాడని చెప్పేవాళ్ళు భక్తిలో లాభాలు ఎదుగుతున్నారు, వినేవాళ్ళు భక్తిలో లాభాలు ఎదుగుతున్నారు. భక్తిని అలా చూడొద్దాను, ఇలా చూడమని. ఎలా చూడాలి? సంతుష్టి సహితమైన భక్తి. లాభం ఎప్పుడైతే ఈ ఆశలు మనకు తగ్గాయో, మనకి 60,000 రూపాయలు ఉన్నా సరిపోయిన జీతం, లేదా 60,000 రూపాయలు వచ్చిన తృప్తి లేని జీవితంలో 3,000 వస్తే చాలు. తృప్తి అనేది మనకుంటే ఆ 3,000 రూపాయలతో చాలా ఆనందంగా బతికేస్తాం. రోజుకి 500 తెచ్చుకున్న ఆనందం లేని బతుకుల్లో 100 రూపాయలు తెచ్చుకున్న ఆనందంగా బతికేసేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ జీవితంలో ఏముంది చెప్పండి? తృప్తి ఉంది. ఇంత తృప్తి మీకు ఎలా వచ్చిందంటే యేసుప్రభుని చూసి నేర్చుకున్నారు. యేసుప్రభు కూడా ఈ ఎలలోకి వచ్చినప్పుడు ఆయన ఏది ఆశపడలేదు. పౌలు గారు కూడా ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన ఎక్కడున్నా నేర్చుకున్నాడట. ఉన్న స్థితిలో ఉండడం తెలుసు, లేములో ఉండడం తెలుసు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తిమోతితో పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా నేను నేర్చుకున్నాను, సమస్త స్థితులు యందును దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న మీరు ఈ రాత్రి మీకు ఈ ప్రసంగం అర్థమైతే మీరు చెప్పాలి, మీరు యేసయ్యని ఎందుకు నమ్మారంటే మీ దగ్గర ఒకే ఆన్సర్ ఉండాలి, మా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. మీరు యేసయ్యని ఎందుకు నమ్ముతున్నారంటే మీరు చెప్పకూడదు, మాకు ఏదో ఒకటి కలిసి వస్తుందని నమ్ముతుందంటే అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే అర్తిమీదేవి గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా అందుకే నమ్మేవారు.
ఆ గుడికి ఇక్కడ తేడా. ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది చెప్పినా బయట వాళ్ళకి మీరు చెప్పాలి, రే మాకు 2 కష్టాలు వస్తేనే తట్టుకోలేక మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, మీకు ఇన్ని కష్టాలు ఉన్నా మీరు ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే బయట వాళ్ళకి చెప్పాలి, మా దేవుడు అంత గొప్పోడు, కష్టాల్లో కూడా మేము ధైర్యంగా నిలబడతాం. అది చెప్పాలి మీరు బయట వాళ్ళకి. మరి మేము ఉన్న 60,000 రూపాయలు ఉన్న మేము తృప్తిగా బతకలేకపోతున్నాం, మీరు 3,000 రూపాయలతో మీరు ఎంత తృప్తిగా మీరు ఎలా బతుకుతున్నారంటే ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత సర్దుకుపోయి బతకడం మేము నేర్చుకున్నాం. మేము గొంతమ్మ కోరికలు తగ్గించుకున్నాం, దేవుని కొరకు ఉన్న దానితో తృప్తిగా బతకడం నేర్చుకున్నాం. మా బిడ్డలో మేము పొదుపుగా జీవించడం నేర్చుకున్నాం. ఇది ఎలా వచ్చిందిరా మీకంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, మా పాస్టర్ గారు నిలబడి మాట్లాడతారు, మా ప్రభు ఇలలో 33.5 సంవత్సరాలు అలాగే బతికాడని మా ప్రభు కొరకు ప్రతి వారం మాకు చెప్తారు. అది నేర్చుకున్నాం. ఆ ప్రభువు తగ్గింపగలిగిన వాడు కనుకే మేము కూడా ఇలలో తగ్గించుకుని బతుకుతున్నాం. ఇలా చెప్పండి, బయటికి ఇలా చెప్పరు. మనం ఏం చెప్తాం, సంతూరి ఆడ చెప్పినట్టు చెప్తాం. తెల్ల కావాలనుకుంటున్నావా, కేవలం 7 వారాల్లోనే గారింపు, సంతూరు వాడండి అన్నారు బయట. మన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఇల్లు కట్టాలనుకుంటున్నావా చెప్పండి, యేసయ్యని నమ్మండి 3 వారాల్లో కట్టేస్తా అన్నారట. అంటే ఇల్లు కట్టకపోతే నమ్మం అన్నమాట, పిల్లలు పుట్టకపోతే నమ్మం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టినా కట్టకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, చదువుల్లో కలిసి వచ్చినా రాకపోయినా, పెళ్ళిళ్ళు అయినా అవ్వకపోయినా, స్వస్థత జరిగినా జరగకపోయినా, నా దేవుడు నమ్మదగిన వాడు, నా కొరకు సశరీరగా ఇళ్ళలోనికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు, నాకున్న ప్రతి కన్నీరుని తుడిసేసి ఒక ఉన్నతమైన జీవితంలోకి నన్ను తీసుకెళ్తాడు. ఇందుకు నేను యేసు ప్రభువుని నమ్ముతున్నా. ఇది సంతుష్టి సహితమైన దైవభక్తి. ఈ లోకంలో అన్నీ ఉన్నా చచ్చిపోతాం, ఏమీ లేకపోతే చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఏంటి, ఆయనకి నచ్చినట్టు బ్రతికితే నిత్యత్వం, నచ్చకుండా బతికితే నిత్య నరకం. ఇది చెప్పు తిమోతి. ఇది చెప్పడం మానేస్తారు. ఇప్పుడు తిమోతికి కాదు, నేను అదే చెప్పాలి, మీరు అదే చెప్పాలి. మనమందరం ఇలానే ప్రభువుని నమ్మాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ విలువైన సంగతుల తండ్రి ఇంత చలిలో మీ బిడ్డలు విన్నారు అంటే అర్థమైన వారు ధన్యులు. ప్రతి ప్రాంతానికి ఈ వాక్యాలు అవసరం తండ్రి. ఎక్కడికి పోయినా తండ్రి వ్యాపారంలాగే తండ్రి మిమ్మల్ని నమ్ముతున్నారు దేవ, అది ఉండకూడదు తండ్రి. మిమ్మల్ని నమ్మాల్సిన సంఘాలు ఎలా ఉండాలో, నాయకులు ఎలా ఉండాలో, కాపర్లు ఎలా ఉండాలో, విశ్వాసులు ఎలా ఉండాలో, వృద్ధాప్యంలో ఉన్నవారు ఎలా ఉండాలో, వయసులో ఉన్న వాళ్ళు ఎలా పిలుచుకోరు, ప్రతి విషయాన్ని తండ్రి ఎంత పెద్ద పత్రికలో మాకు చెప్పారు దేవ. అందుని బట్టి మీకు స్తుతులు. భక్తి అనగానే ఏమి ఇస్తావు అని నీ దగ్గరికి రావడం కాదు తండ్రి, ఆల్రెడీ మాకు జీవితం ఇచ్చావు, మా కుటుంబాలు నిలబెట్టావు తండ్రి, 3 పూటల తినడానికి మెతుకులు ఇచ్చావు తండ్రి. ఇది మా భక్తి. దేవుడిని ఎందుకు నమ్మారంటే లాభాల కొరకు కాదు, కానీ ఒకరోజు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళతాడని మేము నమ్మాం దేవా. అదే మా భక్తి. ఈ భక్తి విషయంలో ఎవరైనా తండ్రి ఏమరపాటుగా ఉంటే వారిని క్షమించండి. ఈ సత్యం వారి గుండెల్లో నాటండి. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని, చక్కటి పాటలు పాడుతున్న తమ్ముడిని, గాయకుల్ని, సంగీతకారుల్ని, విశ్వాసుల్ని, ముఖ్యంగా ఇంత సభకి కారణమైన కుటుంబాన్ని తండ్రి, ఆ తమ్ముడిని, తన యొక్క ఆశని తండ్రి మరింత మీరు తృప్తికరంగా మార్చి ఆ కుటుంబానికి వారికి ఏ దీవెనలు అయితే అవసరమో ప్రతిదీ మీరు అనుగ్రహిస్తారని కోరుతున్నాం. ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని తక్కువ చేసి మా మీద చెడ్డ మాటలు మాట్లాడితే వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.